వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీమాతా తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు. ఈరోజు మనం 2026 ఫిబ్రవరి మాస ఫలాలు అన్ని రాసుల వారికి ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఈ మాసంలో మేషరాశి వారికి ఏ విధంగా ఉందో చూద్దాం. మేషరాశి వారికి చూసినట్టయితే ముఖ్యంగా ఈ మాసంలో బుధుడు 4వ తారీఖు, 5 శుక్రుడు, 14వ తారీఖు సూర్యుడు, 24వ తారీఖు కుజుడు, ఈ గ్రహాల మార్పు మకరంలో నుంచి కుంభానికి సంభవిస్తుంది. మరి ఈ మార్పు అనేది మేషరాశి వారికి ఈ మాసంలో చక్కటి ఫలితాలు చక్కగా అద్భుతంగా ఉంటాయి. మీకు గమనించినట్టయితే ఈ మాసంలో ఫిబ్రవరిలో కూడా పంచగ్రహ కూటమి 2 సార్లు ఉంది. 18, 19 తారీఖుల్లో కుంభరాశిలో రాహువు, బుధుడు, శుక్రుడు, రవి, చంద్రుడు ఈ గ్రహాలు 18వ తారీఖు, 19వ తారీఖు పంచగ్రహ కూటమి కుంభరాశిలో. 24వ తారీఖు కుజుడితో కలిసి కుజుడు, బుధుడు, శుక్రుడు, రాహువు, సూర్యుడు ఈ గ్రహాల పంచగ్రహ కూటమి. సరే, పంచగ్రహ కూటమి గురించి సపరేట్గా మనం వీడియోలు చేసుకుందాం. ఈ మాసంలో చూసినట్టయితే వీరికి కుజుడి అనుగ్రహం, సూర్యుడి అనుగ్రహం 14వ తారీఖు దాకా సూర్యుడి అనుగ్రహం బ్రహ్మాండంగా వీరికి దశమంలో కుజుడితో కలిసి, అంటే వృత్తిపరంగా కొంత మీకు చాలా కొత్త అవకాశాలు, చాలా మార్పులు ఇవన్నీ ఎక్కువ కనిపించేటువంటి అవకాశాలు ఇక్కడ బాగా కనిపిస్తున్నాయి. అయితే కొంత ఆగ్రహం, కొంత మీ వృత్తిలో కొంత కోపము ఇటువంటివి తగ్గించుకుంటే కొంత సానుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే సహజంగా కుజుడు కొంత కోపదారికమైనటువంటి మనస్తత్వాన్ని కలిగిస్తాడు. ఇక్కడ సూర్యుడు కూడా కొంత ఆవేశాన్ని ఇస్తాడు. కాబట్టి ఈ 2 గ్రహాలు వృత్తిలో ఉండడం మీ వృత్తిపరంగా కొంత మార్పులు బాగా కనిపిస్తున్నాయి. కొంత కోపాన్ని తగ్గించుకోండి. కోపాన్ని తగ్గించుకుంటే కనుక మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు. ఇక్కడ కుజుడి అనుగ్రహం బ్రహ్మాండంగా ఉంటుంది. ఎందుకు? ఆయనకు ఉచ్చస్థానం కాబట్టి. ఇక్కడ తర్వాత లాభంలో ముఖ్యంగా ఈ 2 విషయాలు ఎక్కువ చెప్పుకోవాలి మనం. లాభంలో మీకు సహజంగా రాహు బ్రహ్మాండంగా అనుకూలిస్తున్నాడు. ఇక్కడ వ్యయము, లాభము, దశమము, అట్లానే నవమం ఈ 4 స్థానాలకు ఉన్నటువంటి గ్రహాలు మినహాయించి మిగిలిన అన్ని స్థానాల్లో ఉన్న గ్రహాలు కూడా ఇక్కడ మీకు లాభంలో పంచగ్రహ కూటమి సంభవిస్తుంది. ఈ నెలలో మీకు లగ్నాధిపతి, ద్వితీయాధిపతి, తృతీయాధిపతి, చతుర్థాధిపతి, పంచమాధిపతి, షష్ఠాధిపతి, సప్తమాధిపతి, అష్టమాధిపతి కూడా, అంటే చూడండి దాదాపుగా అన్ని స్థానాల్లో ఉండేటువంటి గ్రహాలు మీకు ఇక్కడ పంచగ్రహ కూటమి లాభంలో 2 సార్లు జరుగుతుంది, ఒకసారి కూడా కాదు. అంటే చూడండి ఎంత విచిత్రమో ఇది మాసంలో మేషరాశి వారికి. అయితే ఈ పంచగ్రహ కూటమి వల్ల మేషరాశి వారికి లాభాలే ఉంటాయి. ఎందుకు? చక్కగా లాభంలో ఏకాదశంలో రాహుతో కలిసి ఉన్నటువంటి గ్రహాలు, రాహు సహజంగా ఏకాదశంలో అనుకూలిస్తున్నాడు కాబట్టి మీకు ద్వితీయాధిపతి శుక్రుడు లాభంలో చక్కగా అనుకూలిస్తాడు. అయితే ఒక్క బుధుడు పెద్దగా అనుకూలించడు. సహజంగా ఈ మేషానికి బుధుడు చాలా శత్రుగ్రహం. ఈ రాశికి, ఈ గ్రహానికి, కుజుడికి కూడా అనుకోవచ్చు. ఈ రాశికి అధిపతి కుజుడు కాబట్టి ఇక్కడ మీకు ఒక్క బుధుడు మినహాయిస్తే మిగిలిన అన్ని గ్రహాల అనుకూలత ఇక్కడ బాగుంటుంది. కొంత మానసికమైనటువంటి ఒత్తిడి ఇక్కడ కనిపిస్తుంది. కొంత అహంకారం కూడా కనిపిస్తుంది. తృతీయాధిపతి బుధుడు వెళ్ళి ఇక్కడ రాహు సహజంగా అహంకారపూరితమైనటువంటి గ్రహం. అటువంటి గ్రహంతో ఇక్కడ తృతీయాధిపతి బుధుడు కూడా వెళ్ళి రాహుతో కలిసి మరి మీ బుద్ధి ఎలా ఉంటుందో ఆలోచించండి. ఇంకా అహంకారమైనటువంటి బుద్ధి కలిగేటువంటి అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. తొందరపాటు కూడా ఎక్కువ కనిపిస్తుంది. 6వ స్థానానికి కూడా ఆ బుధుడే అధిపతి. శత్రుస్థానానికి, రుణస్థానానికి, కొంత ఆరోగ్య స్థానానికి, వీటికి అధిపతి కూడా ఇక్కడ ఆయనే కాబట్టి, అదిగాక మీకు ఏలినాటి శని కూడా నడుస్తుంది. ఇవి కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇక్కడ ఈ మాసం అంతా కూడా మీకు అద్భుతమైనటువంటి అవకాశాలే ఉంటాయి. లాభంలో అన్ని గ్రహాలు చక్కగా యోగిస్తాయి. కానీ ఒక్క బుధుడు మినహాయిస్తే మిగిలిన అన్ని గ్రహాలు చక్కగా అనుకూలిస్తున్నాయి. అయితే ఇక్కడ మీకు సహజంగా పంచమంలో కేతు నడుస్తున్నాడు. కొంత అది పుణ్యస్థానము, అట్లానే సంతానము, వీటి పరంగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ సంతాన విషయంలో కొంత ఇబ్బందులు క్రియేట్ అవుతాయి. ఇంట్లో చిన్నపిల్లలు ఎవరుంటే వారి ఆరోగ్య విషయాలు కావచ్చు, వీటి పరంగా కొంత జాగ్రత్త తీసుకోండి. ఇక్కడ వీరికి తృతీయంలో వ్యయాధిపతి అయినటువంటి గురువు తృతీయంలో కూడా ఉన్నారు. ఆయన పెద్దగా అనుకూలించడు తృతీయంలో.
అయితే ఇక్కడ ఇన్ని గ్రహాల అనుకూలతతో గురువు ఇచ్చే అనుకూలత కొంత మనం అంటే పెద్దగా ఆలోచించక్కర్లేదు దాని గురించి. ఇక్కడ మనకి చక్కగా లాభంలో మీకు పంచగ్రహ కూటమి, లాభంలో రాహువు, దశమంలో కుజుడు, ఈ గ్రహాల అనుకూలత బాగుంది. మీకు అదే లాభంలోకి వెళ్ళినటువంటి బుధుడు మినహాయిస్తే చెప్పాం కదా ఇందాక, అహంకార పూరితమైనటువంటి ఆలోచనలు, నిర్ణయాలు తీసుకోకుండా మీ పెద్దవాళ్ళని సంప్రదించండి, మీ గురువుల్ని సంప్రదించండి. వారికి సంప్రదించి వారు ఏం చెప్తే దాని పరంగా మీరు ఏదైనా నిర్ణయం తీసుకోవడం చాలా ఉత్తమం. అది కాకుండా మీకు ఏలినాటి శని కొంచెం వ్యయంలో శని ఉన్నాడు కాబట్టి ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో కొంత మానసిక ఒత్తిళ్లు, మానసికమైనటువంటి ఇబ్బందులు ఇక్కడ మీకు ఉండేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఫిబ్రవరిలో. మనం సపరేట్గా పంచగ్రహ కూటమి గురించి వీడియో చేసుకుందాం. కాబట్టి మేషరాశి వారు మీకు ఏదన్నా సమస్య ఉంది, ఏదన్నా ఇబ్బంది ఉంది అనిపిస్తే కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. నేనే మీ జాతకాన్ని చూసి మీకు అద్భుతమైనటువంటి పరిష్కారాలు చెప్పే ప్రయత్నం చేస్తాను. అట్లానే మేషరాశి వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే ఈ వీడియోకి ఒక లైక్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఈ వీడియో ఇంకిత్తేనండి. సెలవు, నమస్కారం. వాగర్ధాయవ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీమాతా తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు. ఈరోజు మనం వృషభ రాశి వారికి 2026 ఫిబ్రవరి మాసంలో మాస ఫలాలు, రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ముఖ్యంగా ఇక్కడ చూసినట్టయితే ఈ మాసంలో 4వ తారీఖు బుధుడు, 5వ తారీఖు శుక్రుడు, 14వ తారీఖు సూర్యుడు, అట్లనే 24వ తారీఖు కుజుడు మార్పు కనిపిస్తుంది. అన్ని గ్రహాలు కూడా ఇక్కడ మకరంలో నుంచి కుంభరాశిలోకి ప్రవేశం చేస్తున్నాయి. మరి దీని ఆధారంగా వృషభ రాశి వారికి చూసినట్టయితే ఇక్కడ వృషభ రాశి వారికి ఈ మాసం చూసినట్టయితే పంచగ్రహ కూటమి కూడా ఫిబ్రవరిలో ఉంది. 18, 19వ తారీఖుల్లో రాహువు, బుధుడు, శుక్రుడు, రవి, చంద్రుడు ఈ గ్రహాలు పంచగ్రహ కూటమి కుంభరాశిలో. అట్లానే 24వ తారీఖు కూడా ఇంకో పంచగ్రహ కూటమి ఉంది. ఇదే గ్రహాలతో ఒక చంద్రుడిని తీసేస్తే కుజుడు, రాహువు, బుధుడు, శుక్రుడు, సూర్యుడు. మరి ఈ ప్రభావం అనేది వృషభ రాశి వారి మీద కొంత తీవ్రంగా ఉండేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. ఇక్కడ వీరికి ఇది దశమంలో ఈ యొక్క పంచగ్రహ కూటమి కూడా సంభవిస్తుంది వృషభానికి. వీరికి సహజంగా ఇక్కడ ద్వితీయంలో గురువు, ఏకాదశంలో శని బ్రహ్మాండంగా అనుకూలత బాగుంది ఇక్కడ వృషభ రాశి వారికి. అట్లనే వీరికి నవమంలో కుజుడి అనుగ్రహం కూడా బాగుంది. సూర్యుడు కూడా 14వ తారీఖు దాకా సూర్యుడు కూడా ఉంటాడు. ఈ మాసాంతం అంటే ఈ మాసంలో 24వ తారీఖు దాకా కుజుడి అనుగ్రహం కూడా ఇక్కడ బాగుంది. చక్కగా వీరికి భూ సంబంధిత విషయాల్లో కావచ్చు, అట్లానే వీరికి కుటుంబపరమైనటువంటి విషయాల్లో కావచ్చు అనుకూలత పెరిగేటువంటి అవకాశాలు బాగున్నాయి. కుటుంబ సౌఖ్యము, మీ కుటుంబంతో చక్కటి మంచి వాతావరణం కుటుంబంలో, అట్లానే చక్కటి కుటుంబంతో కలిసి వెకేషన్ ఏదన్నా ప్రయాణం చేయడం కావచ్చు, సరదాగా కుటుంబంతో కాలక్షేపం చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా చక్కగా వృషభ రాశి వారికి ఇక్కడ బాగుందనే చెప్పుకోవాలి. ఎందుకు ద్వితీయంలో అంటే కుటుంబ స్థానంలో కూడా గురువు లాంటి ఒక శుభకరమైనటువంటి గ్రహం ఉండడం, కుటుంబ పరంగా అట్లనే కుటుంబ కారకుడు కుజుడు కూడా వీరికి ఉచ్చ స్థానంలో ఉండడం, కాబట్టి ఇక్కడ ఫ్యామిలీకి కొంచెం ప్రయారిటీ ఇవ్వడం ఈ మాసంలో ఎక్కువగా కూడా మనం గమనించవచ్చు. ఇంకా వీరి వృత్తిపరంగా చూసినట్టయితే వీరికి ఈ మాసంలో పంచగ్రహ కూటమి ఉందని చెప్పుకున్నాం. దాని గురించి సపరేట్ వీడియోలు చేసుకుందాం. రెండు పంచగ్రహ కూటములు ఉన్నాయి, మామూలు విషయం కాదు ఇది. సహజంగా ఈ జనవరి మాసంలోనే పంచగ్రహ కూటమి ఒకటి అయిపోయింది మకరంలో. తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈ మాసంలోనే 2 పంచగ్రహ కూటములు జరుగుతున్నాయి. ఇక్కడ ముఖ్యంగా వీరికి దశమంలో జరుగుతుంది. రాహు దశమంలో ఉన్నారు వీరికి. అంటే వృత్తిపరంగా కొంత మీకు సహజంగానే కొంత వృత్తిపరంగా చక్కటి అభివృద్ధి ఉంది. వృత్తిపరమైనటువంటి విషయాల్లో కొంత ఆలస్యమైనటువంటి పనులు ఉన్నప్పటికీ కూడా మెల్లిగా స్లోగా మీకు డెవలప్మెంట్ అనేది ప్రస్తుతం ఉంది వృత్తిపరంగా. రాహు వృత్తిలో ఉన్నాడు కాబట్టి ఆ వృత్తిలో మరి మీకు వ్యయాధిపతి, లగ్నాధిపతి, ద్వితీయాధిపతి, తృతీయాధిపతి, చతుర్థాధిపతి దాదాపుగా మీకు అన్ని స్థానాల్లో ఉండే గ్రహాలు కూడా ఇక్కడ పంచగ్రహ కూటమిలో సంభవిస్తున్నాయి కాబట్టి అన్ని గ్రహాలు ముఖ్యంగా రాహుతో కలిసి ఉంటున్నాయి. కాబట్టి ఇక్కడ వృత్తిపరమైనటువంటి విషయాల్లో కొంత చికాకు ఉండేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ముఖ్యంగా లగ్నాధిపతి శుక్రుడు కూడా మీకు భావాధిపతి, లగ్నాధిపతి, ఆయన రాహుతో ఉండడం ఇక్కడ వృత్తిపరంగా ఆలస్యం, వృత్తిపరమైనటువంటి విషయాల్లో కొంత లోటు,
అంటే అట్లనే వృత్తిలో ఏదైతే డెవలప్‌మెంట్ కోరుకుంటున్నారో వారికి కూడా కొంత ఇబ్బందులు, చికాకులు ఉండేటువంటి అవకాశాలు ఇక్కడ ఉన్నాయి. మీకు అది కాకుండా ద్వితీయాధిపతి బుధుడు కూడా ఇక్కడ రాహుతో కలిసి ఉండడం. కొంత మానసిక ఒత్తిడి కూడా ఇక్కడ ఆలోచన విషయాల్లో కొంత జాగ్రత్త తీసుకోవాలి. సరైన నిర్ణయం తీసుకోవాలి వృత్తిలో. ఏదైనా ఉద్యోగం మారాలి అంటే మంచి నిర్ణయం తీసుకొని, అది మీకు అన్ని పరంగా సౌఖ్యమే అనిపిస్తే మాత్రమే మీరు మారండి ఉద్యోగం. అది సౌఖ్యంగా లేదు అంటే గనక మీరు ఉన్న ఉద్యోగాన్ని, ఉన్న పనిని కంటిన్యూ చేయడం చాలా ఉత్తమం. ఏదైతే మీరు చేస్తున్నారో ఆ పనిని కంటిన్యూ చేయడం అనేదే చాలా ఉత్తమం. కొత్త పనులు, కొత్త ఉద్యోగాలు, కొత్త వ్యాపారం గూడా. ఇవి అంత కలిసి రాకపోగా మీకు కొంత మానసిక ఒత్తిడి గూడా ఇక్కడ క్రియేట్ అవుతుంది. ఎందుకంటే మీకు తృతీయాధిపతి చంద్రుడు గూడా ఇక్కడ పంచగ్రహ కూటంలో రేపు 19, 18 తారీఖుల్లో 18, 19 తారీఖుల్లో ఉంటున్నారు గాబట్టి, కొంత మానసికమైనటువంటి ఒత్తిడి గూడా ఇక్కడ క్రియేట్ అవుతుంది. ఉద్యోగం మారి, ఎందుకు మారానురా నాయనా అని చెప్పి మీరు మనసులో మానసికంగా బాధపడ్డం. కొత్త వ్యాపారం, అనవసరంగా ఇప్పుడు వ్యాపారం పెట్టామే కొత్తగా అని మానసికమైనటువంటి ఒత్తిడి ఇక్కడ క్రియేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి, కొంత కొత్త పనులు అవి మనం పోస్ట్‌పోన్ చేసుకోవడం చాలా ఉత్తమం ఈ యొక్క వృషభ రాశి వారు ఈ మాసంలో. అట్లనే వీరికి కుటుంబంలో కేతువు కూడా సంచారం జరుగుతుంది. చతుర్థంలో కేతువు చెప్పుకున్నాం గదా! అయితే గత కొన్ని రోజులతో కుటుంబ పరంగా పోలిస్తే ఈ మాసం మీకు బాగుంటుంది. గత మాసాలతో పోల్చుకుంటే ఈ మాసం కొంత కుటుంబ పరంగా సౌఖ్యం పెరుగుతుంది. కేతు కుటుంబంలో ఉన్నాడు కాబట్టి కొంత మీ కుటుంబ పరంగా కొంత ఒత్తిళ్లు ఉన్నప్పటికీ కూడా అవి కొన్ని క్లియర్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి ఈ మాసంలో. కాబట్టి ఈ యొక్క వృషభ రాశి వారికి ముఖ్యంగా స్టూడెంట్స్ కూడా ఈ మాసం కొంత మధ్య తరహాగానే ఉంటుంది. మీకు గత నెలలతో పోలిస్తే, గత కొన్ని రోజులతో పోలిస్తే ఈ మాసం కొంత స్టూడెంట్స్‌కి మధ్యకరమైనటువంటి ఫలితాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. మీకు ఎట్లా ఉన్నా సరే మీకు చక్కగా ద్వితీయంలో గురువు మీకు చక్కగా అనుకూలిస్తున్నాడు ఆయన. మీకు ఆయన లాభానికి అధిపతి అయ్యాడు. అష్టమానికి కూడా అధిపతి అయ్యాడు. కాబట్టి ఇక్కడ మీకు గురువు అనుగ్రహం బాగుంది కాబట్టి దైవారాధన చేయడం చాలా ముఖ్యం. భగవంతుడికి ఎంత ఆరాధన చేస్తే మీకు ఈ గురువు అనుగ్రహం అంత పెరుగుతుంది. మీ లగ్నాధిపతి శుక్రుడు కూడా ఇక్కడ రాహుతో కలిసి ఉండడం, ఆయన మీకు 6వ స్థానానికి కూడా అధిపతి అయి ఉన్నాడు కాబట్టి ఆయన ప్రభావం అంటే ఆయన పెట్టే కష్టం అనేది కొంత తగ్గేటువంటి అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ వృషభ రాశి వారికి ఎటువంటి జాతక సమస్య ఉంది అనిపించినా కింద కనిపిస్తున్న వాట్సాప్ నంబర్కి మెసేజ్ చేయండి. నేనే మీ జాతకాన్ని చూసి మీకు అద్భుతమైనటువంటి పరిష్కారాలు చెప్పే ప్రయత్నం చేస్తాను. అట్లనే వృషభ రాశి వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి ఒక లైక్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఈ వీడియో ఇంకింతేనండి. సెలవు, నమస్కారం. వాగర్ధాయవ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీమాతా తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరూ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు. ఈరోజు మనం మిథున రాశి వారికి 2026 ఫిబ్రవరి మాసంలో ఈ యొక్క మాస ఫలాలు, రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ముఖ్యంగా గ్రహాలు చూసినట్టయితే 4వ తారీఖు బుధుడు, 5వ తారీఖు శుక్రుడు, 14వ తారీఖు సూర్యుడు, 24వ తారీఖు కుజుడు. అన్ని గ్రహాలు కూడా ఈ తారీఖుల్లో మకరాన్ని వదిలిపెట్టి కుంభరాశిలోకి సంచారం చేస్తున్నాయి. మరి దీని ప్రభావం ఇక్కడ మిథున రాశి వారికి చూసినట్టయితే వీరికి ఈ మాసమంతా కూడా మీకు సహజంగా మీకు లగ్నంలో గురువు బ్రహ్మాండంగా అనుకూలిస్తున్నాడు. ఇక్కడ మీకు ఈ మాసంలో చూసినట్టయితే ఫిబ్రవరి మాసంలో పంచగ్రహ కూటమి సంభవిస్తుంది. ఆల్రెడీ జనవరిలో పంచగ్రహ కూటమి ఒకటి అయిపోయింది. ఈ మాసంలో 2 పంచగ్రహ కూటములు సంభవిస్తున్నాయి. ఒకటి వచ్చేసరికి 18వ తారీఖు, 19వ తారీఖు కుంభంలో సంభవిస్తున్నాయి 2 పంచగ్రహ కూటములు కూడా. మరి ఈ కుంభంలో రాహువు, బుధుడు, శుక్రుడు, చంద్రుడు, సూర్యుడు. అట్లానే 24వ తారీఖు కూడా పంచగ్రహ కూటం ఉంది. ఒక్క చంద్రుడిని తీసేస్తే కుజుడు యాడ్ అవుతాడు ఆ రోజు. కుజుడు, బుధుడు, సూర్యుడు, అట్లానే రాహువు, శుక్రుడు. మరి ఈ పంచగ్రహ కూటములు 2 ఉన్నాయి. అవి మనం సపరేట్గా వీడియోలు చేసుకుందాం. ఈ ఫిబ్రవరి మాసంలో చూసినట్టయితే ఇక్కడ మిథున రాశి వారికి ఈ యొక్క మిథున రాశి వారు చక్కటి అద్భుతమైనటువంటి అవకాశాలు, ధనపరమైనటువంటి విషయాల్లో మీకు ఎటువంటి లోటుపాట్లు ఉండవు. వృత్తిపరంగా మీకు చక్కటి అనుకూలత పెరుగుతుంది. కొంత వృత్తిలో ఆలస్యం ఉన్నప్పటికీ కూడా చాలా మెల్లిగా డెవలప్మెంట్ అనేది ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే వృత్తిలో మీకు శని ఉన్నాడు కాబట్టి ఆయన 9వ స్థానానికి అధిపతి ఉన్న శని చక్కగా మీకు వృత్తిలో ఆయన చక్కటి గ్రోత్ ఇస్తాడు. మీకు అది కాకుండా ముఖ్యంగా వృత్తికి అధిపతి అయినటువంటి గురువు కూడా మీకు లగ్నంలో చక్కటి వృత్తిపరమైనటువంటి విషయాల్లో చక్కటి మీకు మంచి ఎక్స్పీరియన్స్ కావచ్చు,
మీకు వృత్తిపరంగా చక్కటి డెవలప్‌మెంట్ కావచ్చు. నలుగురిలో గౌరవం పెరగడం వృత్తిపరంగా ఇవన్నీ కూడా మనం ఇక్కడ మిథున రాశిలో చక్కగా చూడొచ్చు. ముఖ్యంగా ఇది ఎవరికి బాగా యోగిస్తుందండి అంటే, గవర్నమెంట్ ఉద్యోగం చేసి రిటైర్మెంట్ అవుతారు చూసారా? అట్లాంటి వారికి అంటే 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి, గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్న వారు రిటైర్మెంట్ అట్లాంటి వారికి చక్కటి పేరు. ఉన్నన్నాళ్ళు చక్కటి ఉద్యోగం చేశారనే ఇప్పుడు రిటైర్ అవుతున్నారనేటువంటి గొప్ప పేరు, కీర్తి అనేది ఇక్కడ లభించేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. తర్వాత చూసినట్టయితే వీరికి తృతీయంలో కూడా కేతువు మీకు చక్కటి ధనాన్ని ఇస్తున్నాడు. కాబట్టి ధనపరమైనటువంటి విషయాల్లో, వృత్తిపరమైనటువంటి విషయాల్లో చక్కటి వృద్ధి. విద్యార్థులకు కూడా ఇక్కడ లగ్నంలో ఉన్నటువంటి గురువు చక్కటి విద్యను ఇస్తున్నాడు. చక్కగా మంచి డెవలప్‌మెంట్ విద్యార్థులకు కూడా వారు విద్యకు తగ్గ ఉద్యోగం వెతుక్కునేవారు కావచ్చు. వీరందరికి కూడా చక్కగా బాగుందనే చెప్పుకోవాలి. మరి ఇక్కడ వీరికి 9వ స్థానంలో వీరికి 4 గ్రహాలు. మీకు నవమంలో రాహువు చక్కగా అనుకూలిస్తున్నాడు. ఆయన భాగ్యంలో అనుగ్రహిస్తాడు రాహువు. మీకు చక్కగా ఆయనతో కలిసి ఉన్నటువంటి మీ లగ్నాధిపతి అయినటువంటి బుధుడు ఇక్కడ కొంత మీ బుద్ధిపరమైనటువంటి విషయాల్లో కొంత జాగ్రత్త తీసుకోవడం చాలా అవసరం. ఆలోచన విషయాల్లో ముఖ్యంగా మీరు సరైన ఆలోచన నిర్ణయాలు తీసుకుంటే అది చక్కటి భవిష్యత్తు మీకు కల్పించేటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి. మీరు చక్కగా ఆలోచించి ఏ పనైనా కూడా చేయండి. ఒకటి 4 సార్లు ఆలోచించాలి. ఎందుకు మీకు లగ్నాధిపతి చతుర్థాధిపతి బుధుడయ్యాడు. అంటే మీరు ఇప్పుడు తీసుకునేటువంటి మంచి నిర్ణయాలు ఏవైతే ఉంటాయో ఇవి ఖచ్చితంగా మీ కుటుంబం మీద ఆధారపడడం కావచ్చు. మీ కుటుంబం మీద మీరు ఆలోచించే నిర్ణయాలు మీ కుటుంబం మీద ఎక్కువ ఎఫెక్ట్ అనేది చూపించేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి అటువంటి మీ నిర్ణయాలు కుటుంబం మీద కూడా ప్రభావం పడుతుంది. కాబట్టి మీరు సరైన నిర్ణయాలు తీసుకోండి. అటువంటి సరైన నిర్ణయం తీసుకొని మీరు ఎప్పుడైతే ముందుకు వెళ్తారో మీకు చక్కటి అనుకూలత పెరిగేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ రాహు మీకు సహజంగా 9వ స్థానంలో బాగా యోగిస్తున్నాడు. ఆయనకి అది మిత్రక్షేత్రమైంది రాహు కాబట్టి ఆ పరంగా చూసినా మీకు బ్రహ్మాండమైనటువంటి అవకాశాలు బాగున్నాయి. అయితే కొంత ఎప్పుడైతే మీకు ద్వితీయాధిపతి అయినటువంటి చంద్రుడు కూడా 19, 18 తారీఖుల్లో పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది కాబట్టి ద్వితీయాధిపతి ఆయన కూడా చక్కగా మీకు 9వ స్థానంలోకి వెళ్ళడం, ఆయన అనుకూలత కూడా ఇక్కడ మీరు పెంచుకునే ప్రయత్నం చేయండి. గౌరీ ఆరాధన చేయండి బాగా. ఆరాధన చేయడం వల్ల మీకు అవకాశాలు చాలా పెరుగుతాయి. కాబట్టి ఇక్కడ కొంత ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి. 24వ తారీఖు దాకా మీకు అష్టమంలో కుజుడు ఉచ్చస్థానం అయినప్పటికీ కూడా ఆయనతో కలిసినటువంటి సూర్యుడు కూడా ఉన్నాడు కాబట్టి కొంత ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో జాగ్రత్త వహించండి. సరైన సమయానికి మీరు నిద్ర, సరైన సమయానికి ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. కాబట్టి ఇక్కడ మిథున రాశి వారికి చూసినట్టయితే ఈ పంచగ్రహ కూటమి కావచ్చు, ఈ ఫిబ్రవరి మాసం కావచ్చు, మిగిలిన రాసుల వారితో పోల్చుకుంటే వీరికి చక్కగా ఈ మాసం సామరస్యంగా, అద్భుతంగా ఈ మాసం అంతా ఉంటుందని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. కాబట్టి మిథున రాశి వారు చక్కగా మీరు గౌరీ ఆరాధన చేయడం చాలా ముఖ్యం. ముఖ్యంగా గురుదేవతలకు ఆరాధన చేయండి. మీ గురువులు ఎవరైతే ఉంటారో మీరు ఇష్టంగా నమ్మేటువంటి దైవం, ఆ దైవానికి ఆరాధన చేస్తే ఈ మాసం అంతా కూడా మీకు చక్కటి ఫలితాలు అన్నీ కూడా చక్కటి ఫలితాలు లభించేటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి. కాబట్టి మిథున రాశి వారు ఏదన్నా ఇబ్బంది ఉంది అనిపిస్తే కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. నేనే మీ జాతకాన్ని చూసి మీకు అద్భుతమైనటువంటి పరిష్కారాలు చెప్పే ప్రయత్నం చేస్తాను. అట్లానే మిథున రాశి వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే ఈ వీడియోకి ఒక లైక్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఈ వీడియో ఇంకింతేనండి. సెలవు, నమస్కారం. వాగర్ధాయ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీమాతా తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు. ఈరోజు మనం 2026 ఫిబ్రవరి మాసంలో ఈ యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ఈ మాసం చూసినట్టయితే కర్కాటక రాశి వారికి చక్కగా ఈ మాసం అంతా కూడా 4వ తారీఖు బుధుడు, 5వ తారీఖు శుక్రుడు, 14వ తారీఖు సూర్యుడు, 24వ తారీఖు కుజుడి సంచారం కూడా మకరంలో నుంచి కుంభానికి మారబోతున్నాయి ఈ గ్రహాలన్నీ కూడా. మరి దీని ఆధారంగా చూసినట్టయితే ఇక్కడ కర్కాటక రాశి వారికి మీకు ద్వితీయంలో కేతువు ధన ఖర్చు, మీకు వ్యయంలో ఉన్నటువంటి గురువు కూడా ఇక్కడ కొంత అనుకూలత తగ్గిందనే చెప్పుకోవాలి. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, వ్యయంలో ఉన్నటువంటి గురువు అనుకూలత లేదు అనేది అది తప్పు మాట. మీరు ఇప్పుడు ఏదైతే ఇబ్బంది పడుతున్నారో, అంటే మీకు వ్యయంలో ఉన్న గురువు ఏదైతే ఇబ్బంది పెడుతున్నారని చెప్పి మీరు భావిస్తున్నారో
రేపనే రోజు అవే మీకు అనుకూలమైనటువంటి మార్గాలకు దారి తీసేటువంటి అవకాశం ఎక్కువ ఉంది. అనుకూలమైనటువంటి అవకాశాలు పెరిగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ గురువు వ్యయంలో ఉన్నాడు. శుభగ్రహం గురువు అంటేనే. అటువంటి గ్రహం వ్యయంలో ఉండి ఏదో ఇబ్బంది పెడతారనే మాట అయితే అబద్ధం. ఇప్పుడు ఏదైతే మీరు ఇబ్బంది పడుతున్నారో రేపు అదే లాభానికి తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంది. కానీ కొంత సమయం వేచి ఉండాలి. ఇక్కడ మీకు కొంత ధన ఖర్చయితే కనిపిస్తుంది బాగా. మీకు ముఖ్యంగా చూసినట్టయితే ఈ మాసంలో పంచగ్రహ కూటమి. మనకి జనవరి మాసంలో పంచగ్రహ కూటమి ఒకటే జరిగింది. ఈ మాసంలో 2 పంచగ్రహ కూటములు జరుగుతున్నాయి. 18వ తారీఖు, 19వ తారీఖు జరుగుతుంది. ఈ 18వ తారీఖు వచ్చేసరికి 2 కుంభరాశిలో జరుగుతున్నాయి. కుంభంలో జరుగుతున్నాయి. రాహువు, బుధుడు, శుక్రుడు, సూర్యుడు, చంద్రుడు కుంభంలో ఈ పంచగ్రహ కూటమి 18, 19వ తారీఖు. ఆ తర్వాత 24వ తారీఖు కుజుడు, రాహువు, బుధుడు, శుక్రుడు, సూర్యుడు. ఈ రకంగా పంచగ్రహ కూటమి ఉంది. ఈ ప్రభావం ఎట్లా ఉంటుందనేది మనం డెప్త్‌గా సెపరేట్ వీడియో చేసుకుందాం. ఈ ఫిబ్రవరి మాసంలో చూసినట్టయితే వీరికి ఈ గ్రహాలన్నీ కూడా వీరికి 8వ స్థానంలో అష్టమ సంచారం జరుగుతుంది. అష్టమంలో ఇన్ని గ్రహాలు ఈ మాసంలో కుజుడు వీరికి సప్తమంలో ఉంటున్నాడు. ఇక్కడ కర్కాటక రాశి వారికి ఒక్క కుజుడు, ద్వితీయాధిపతి అయినటువంటి సూర్యుడు, అట్లానే వీరికి భాగ్యంలో అంటే 9వ స్థానంలో ఉన్నటువంటి శని తప్పించి మిగిలిన ఏ గ్రహం అనుకూలత పెద్దగా లేదని చెప్పుకోవాలి. ముఖ్యంగా వీరికి లాభాధిపతి, కుటుంబాధిపతి అయినటువంటి శుక్రుడు ముఖ్యంగా వీరికి అష్టమంలో రాహుతో కలిసి ఉండడం. వీరికి వ్యయాధిపతి, తృతీయాధిపతి బుధుడు కూడా రాహుతో కలిసి ఉండడం. ఇక్కడ ముఖ్యంగా మీరు చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో కొంత ఇబ్బందులు, అట్లానే మీకు వాహన ప్రమాదాలు, ప్రయాణాలు చేసే సమయాల్లో కొంత జాగ్రత్త వహించండి. ఏదైనా దూర ప్రాంతం కావచ్చు, దగ్గర ప్రాంతం కావచ్చు, మీరు చాలా అవసరమైతే మాత్రమే ఆ ప్రాంతానికి వెళ్ళడం, మీ పని చేసుకోవడం, జాగ్రత్తగా రావడం. ఎప్పుడు ప్రయాణం చేసేటప్పుడు అప్పుడు ఖచ్చితంగా మీ ఇష్టదేవతను తలుచుకోవడం. మళ్ళీ ప్రయాణం అయిపోయి తిరుగు ప్రయాణం అప్పుడు కూడా ఖచ్చితంగా ఇష్టదేవతను తలుచుకోండి. ఎందుకో చెప్తున్నాను ఈ రకంగా అంటే, మీకు అష్టమం అంటేనే నష్టము. ఏ పరమైనటువంటి పనినైనా సరే అక్కడ అది ఇబ్బంది కలగాలంతే అది. అటువంటి అష్టమంలో మాసగ్రహాలన్నీ కూడా అష్టమంలో వెళ్తున్నాయి కదా! మరి ఇది కొంత ఇబ్బందికరమైనటువంటి విషయమే. మీకు 14వ తారీఖు దాకా మాత్రమే సూర్యుడి అనుకూలత కూడా కొంతవరకు ఉంది. 14 తర్వాత ఆయన కూడా మీకు ద్వితీయాధిపతి, ఆయన కూడా అష్టమంలోకి రాహుతో కలిసి ఉండడం. ఇక్కడ ముఖ్యంగా చూడండి, ఏ గ్రహమైనా సరే ఇక్కడ ఇంత భయం దేనికి అంటే రాహు లాంటి గ్రహంతో ఇన్ని గ్రహాలు కలిసి ఉండడం. ఒక నలుగురు మంచి వాళ్ళని చెడగొట్టడానికి ఒక్క చెడ్డవాడు సరిపోతుంది. అట్లాంటి వాడే రాహువు కాబట్టి ఇక్కడ అన్ని గ్రహాలు మంచి గ్రహాలే. బుధుడు మీకు మంచి గ్రహమే. అట్లానే మీకు సూర్యుడు చక్కగా ద్వితీయాధిపతి, ఆయన శుభగ్రహమే. కానీ వీళ్ళందరూ కలిసి ఎక్కడికి వెళ్తున్నారు? రాహు లాంటి చెడ్డవాడి దగ్గరికి వెళ్తున్నారు. అంటే మీకు మంచి చేసే వాళ్ళందరూ చెడ్డవాడి దగ్గరికి వెళ్తున్నారంటే కొంత జాగ్రత్త వహించాలి కదా మనం. కాబట్టి ఈ కర్కాటక రాశి వారు ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఆరోగ్యపరంగా ధన ఖర్చు విపరీతంగా కనిపిస్తుంది. ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో మీకు ధన ఖర్చు బాగా కనిపిస్తుంది. మీరు కాపాడుతున్నటువంటి గ్రహం ఏది అంటే ఒక శని మాత్రమే. ఆయన చక్కగా భాగ్యంలో మీకు శని ఒక్కడే మిమ్మల్ని చక్కగా అనుగ్రహిస్తున్నాడు. శని అనుగ్రహం ఎట్లా ఉంటుంది అంటే చాలా మెల్లిగా ఉంటుంది, చాలా స్లోగా ఉంటుంది. కాబట్టి ఆ అనుగ్రహం ఇంకా స్పీడప్, అనుగ్రహం ఇంకా బూస్ట్ అవ్వాలి అంటే మీరు శనేశ్వరుడికి ఆరాధన చేయడమే. చక్కగా శనేశ్వరుడికి చక్కగా తైలాభిషేకం చేసుకోండి. ఆ రకంగా ఆరాధన చేస్తే చక్కగా అనుగ్రహం, ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు పోతాయి. అది కాకుండా మీకు సప్తమాధిపతి, అష్టమాధిపతి 2 కూడా శని. మరి అటువంటి శని మీకు లాభంలో ఉన్నాడంటే మరి ఏదో రకంగా ఆయన అనుగ్రహించాలి కదా మిమ్మల్ని. కాబట్టి ఈ కర్కాటక రాశి వారు ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో జాగ్రత్త వహించాలి. స్టూడెంట్స్ మీరు చాలా జాగ్రత్త తీసుకోవాలి. సరైన సమయంలో మీకు ఇబ్బంది వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మీకు చాలా ముఖ్యం. స్కూల్కి వెళ్ళడం కావచ్చు, కాలేజీకి వెళ్ళడం కావచ్చు, ఉద్యోగస్తులు ఉద్యోగంకి వెళ్ళడం కావచ్చు. సరైన సమయానికి మీరు అక్కడ అటెండ్ అవ్వాలి. కానీ ఆ అటెండ్ అవ్వడానికి మీరు చాలా కష్టపడుతుంటారు. ఎన్నో యుద్ధం చేస్తే కానీ అక్కడ అటెండ్ అవ్వడానికి ఉండదు. చాలా ఇబ్బంది పడుతూ అక్కడికి అటెండ్ అవుతారు. అటువంటివి కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి ఇక్కడ. కాబట్టి ఇటువంటి కర్కాటక రాశి వారు ఈ రకంగా ఉంది కాబట్టి ఈ మాసం ఫిబ్రవరిలో కొంత జాగ్రత్త తీసుకోండి. మనం సపరేట్గా పంచగ్రహ కూటమి 2 సార్లు సంభవిస్తుంది కాబట్టి 2 సంబంధించిన వీడియోలు కూడా చేద్దాం. జాగ్రత్తగా వీడియోలు చూడండి, ఫాలో అవ్వండి. అప్పుడు దాని తగ్గ జాగ్రత్తలు మీరు తీసుకోవచ్చు.
కాబట్టి కర్కాటక రాశి వారికి కొంత జాగ్రత్త తీసుకోవాలి. 12 రాశుల్లో జాగ్రత్త తీసుకోవాల్సిన రాశుల్లో ఈ కర్కాటక రాశి కూడా ఒక రాశి. కాబట్టి కొంత జాగ్రత్త వహించండి పరమైనటువంటి విషయాల్లో. కాబట్టి కర్కాటక రాశి వారు మీకు ఎటువంటి సమస్య ఏదన్నా ఉంది అనిపిస్తే కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్‌కి మెసేజ్ చేయండి. నేను మీ జాతకాన్ని చూసి మీకు అద్భుతమైనటువంటి పరిష్కారం చెప్పే ప్రయత్నం చేస్తాను. కాబట్టి కర్కాటక రాశి వారు మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చక్కగా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకునుంటే ఈ వీడియోకి ఒక లైక్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఈ వీడియో ఇంకింతేనండి. సెలవు. నమస్కారం. వాగర్ధాయో సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీమాత తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరూ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు. ఈరోజు మనం సింహరాశి వారికి 2026 ఫిబ్రవరి మాసంలో ఈ యొక్క రాశి ఫలితాలు, మాస ఫలాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ఇక్కడ వీరికి ముఖ్యంగా చూసినట్టయితే ఈ మాసంలో 4వ తారీఖు బుధుడు, 5వ తారీఖు శుక్రుడు, 14వ తారీఖు సూర్యుడు, 24వ తారీఖు కుజుడు. ఈ గ్రహాలన్నీ కూడా వీరికి మకరంలో నుంచి కుంభానికి సంచారం చేస్తున్నాయి. ఇప్పుడు మరి ఈ యొక్క సింహరాశి వారికి చూసినట్టయితే ముఖ్యంగా వీరికి లగ్నంలో కేతు ఉన్నాడు. వీరికి ఏకాదశంలో గురువు చక్కగా అనుకూలిస్తున్నాడు. అష్టమంలో శని సంచారం జరుగుతుంది. అదీ కాకుండా గుర్తుపెట్టుకోండి, ఈ మాసంలో పంచగ్రహ కూటమి ఒకటి కాదు 2 పంచగ్రహ కూటములు ఉన్నాయి. 2 కుంభరాశిలో సంభవిస్తున్నాయి. అంటే కుంభంలో ఈ పంచగ్రహ కూటమి ఉంటుందన్నమాట. 18వ తారీఖు 19వ తారీఖు ఒక పంచగ్రహ కూటమి. ఇది వచ్చేసరికి రాహువు, బుధుడు, శుక్రుడు, రవి, చంద్రగ్రహాలు ఈ పంచగ్రహ కూటమి సంభవిస్తుంది. అట్లానే 24వ తారీఖు ఈ మాస్యాంతంలో 24వ తారీఖుల్లో కుజుడు, రాహువు, బుధుడు, శుక్రుడు, రవి అంటే సూర్యుడు, ఈ గ్రహాలు కూడా పంచగ్రహ కూటమి సంభవిస్తుంది. కాబట్టి వాటి గురించి సపరేట్గా వీడియో చేసుకుందాం. ఇక్కడ మనం ఈ సింహరాశి వారికి ఫిబ్రవరిలో చూసినట్టయితే వీరికి సప్తమంలో ఇన్ని గ్రహాల ఒక సింహరాశికి చూస్తే లగ్నంలో కేతు ఉన్నాడు. ఆ కేతు కూడా ఎవరు? జ్ఞానాధిపతి, మోక్షకారకుడు, మోక్షాధిపతి. మరి అటువంటి లగ్నంలో ఉన్న కేతువు సప్తమంలో రాహువు, ఆ రాహుతో కలిసి ఉన్నటువంటి మీకు దశమాధిపతి అంటే మీ వృత్తికి అధిపతి అయినటువంటి వాడు, మీ లాభానికి అధిపతి అయినటువంటి వాడు, మీ ద్వితీయానికి అధిపతి అయినటువంటి వాడు, అట్లానే మీకు భాగ్యానికి అంటే 9కి అధిపతి అయినటువంటి గ్రహం. మీకు అయితే భాగ్యాధిపతి కుజుడు చక్కగా 6వ స్థానంలో, ఆయన ఉచ్చ స్థానంలో చక్కగా మీకు ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో గత ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ ఇక్కడ క్యూర్ అవుతున్నాయి. ఈ మాసంలో చక్కగా మీకు కుజుడు వెళ్తూ అనుగ్రహాన్ని ఇచ్చి వెళ్తాడు. ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో కొంత ఇబ్బంది తగ్గుతుంది. అట్లనే రుణపరమైనటువంటి విషయాల్లో కూడా రుణము, బాధ ఇటువంటి విషయాల్లో కొంత మీకు ఈ మాసం అంతా కూడా అనుకూలించేటువంటి అవకాశం ఉంది. ఎప్పటిదాకా? 24వ తారీఖు దాకా. ఎందుకు 24వ తారీఖు దాకా ఆయన కుజుడు చక్కగా ఉంటాడు. ఆయన కూడా ఎవరితో ఉంటాడు? మీ లగ్నాధిపతి అయినటువంటి సూర్యుడితో కలిసి ఉంటాడు. కాబట్టి చక్కగా 24వ తారీఖు దాకా కుజుడు అనుగ్రహం, 14వ తారీఖు దాకా సూర్యుడు అనుగ్రహం కూడా కొంత ఉంది. శత్రుక్షేత్రమే అయినప్పటికీ కూడా అక్కడ కుజుడితో కలిసి ఉన్నాడు కాబట్టి చక్కగా బాగానే ఉంది. దాని తర్వాత ఏంటండి పరిస్థితి? ఇక్కడ చూడండి, మీకు ఇన్ని మీ వృత్తికి లాభానికి ముఖ్యంగా ఇవి చెప్పుకోవాలి. వృత్తికి లాభానికి అధిపతి అయినటువంటి శుక్ర బుధులు, ఆయన మళ్ళీ బుధుడు ఏమయ్యాడు? మీ ద్వితీయానికి కూడా అధిపతి అయ్యాడు. అంటే మీ లాభానికి, మీరు సంపాదించేటువంటి కుటుంబానికి, మీరు సంపాదించుకునేటువంటి ధనానికి, మీ వృత్తికి అధిపతి అయినటువంటి 2 గ్రహాలు ఇక్కడ రాహుతో కలిసి అక్కడ కొంత మీ వృత్తిపరంగా మీకు వచ్చేటువంటి లాభదాయకమైనటువంటి విషయాల పరంగా, మీ ధనపరంగా, కుటుంబ పరంగా కూడా ఇక్కడ కొంత ఇబ్బందులు క్రియేట్ అయ్యే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి. ఈ యొక్క సింహరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. అది మీకు ఎక్కడ? సప్తమంలో. అంటే ఇక్కడ దంపతులు, దగ్గర రిలేషన్, స్నేహితులు అవ్వచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, వీళ్ళతో కొంత దూరం. ముఖ్యంగా విదేశాల్లో ఉండేటువంటి వారికి ఇక్కడ ఈ ప్రభావం ఇంకా కొంత ఇబ్బంది క్రియేట్ అవుతుంది. వాళ్ళు సహజంగానే కుటుంబానికి కొంత దూరంగా ఉంటారు విదేశాల్లో. మరి వాళ్ళకి ఇప్పుడు సప్తమంలో ఇన్ని గ్రహాలు కూడా ఉండడం వల్ల ఆ యొక్క ఇబ్బంది అనేది ఇంకొంచెం అనవసరంగా విదేశాల్లో ఫ్యామిలీని వదిలిపెట్టి ఉంటున్నాం అనేటువంటి మానసికమైనటువంటి బాధ ఇక్కడ పెరిగేటువంటి అవకాశం ఇక్కడ సింహరాశి వారికి చాలా ఎక్కువగా కనిపిస్తుంది. అది మీ వృత్తిపరంగా ఈ ఉద్యోగం చేయడం కోసం ఇంత దూరంగా నేను కుటుంబానికి ఇంత దూరంగా ఉండాలా అనేటువంటి అవకాశం కూడా, అటువంటి బాధ కూడా ఎక్కువ కనిపిస్తుంది.
కాబట్టి ఇక్కడ సింహరాశి వారు మీకు ముఖ్యంగా ఇక్కడ అష్టమంలో కూడా శని సంచారం. అష్టమంలో శని ఆరోగ్యపరమైనటువంటి నష్టాన్ని, ధనపరమైనటువంటి కొంత నష్టాన్ని, అట్లాగే కొంత మానసిక ఇబ్బందిని, ఇవన్నీ కూడా ఇక్కడ శనీశ్వరుడు క్రియేట్ చేస్తూ ఉంటాడు. అదిగాక ఆయన నేరుగా సప్తమాన్ని అంటే మీ ద్వితీయాన్ని చూస్తున్నాడు. ఆయన నేరుగా సప్తమాన్ని చూస్తాడు. అది మీ ద్వితీయమైంది. అంటే మీ ద్వితీయాన్ని చూస్తున్నాడు అంటే కొంత ఇక్కడ మరి కుటుంబ పరంగా కొంత ఒత్తిడి, ధనపరంగా కూడా ఇక్కడ కొంత ఒత్తిడి కనిపిస్తుంది ఈ యొక్క సింహరాశి వారికి. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మీ లాభంలో అంటే ఏకాదశంలో ఉన్నటువంటి గురువు ఇక్కడ ఈ అన్ని గ్రహాల మీద కూడా వీక్షణ ఉంది. సప్తమంలో ఉన్న రాహు మీద, శుక్రుడి మీద, బుధుడి మీద, సూర్యుడి మీద కూడా వీక్షణ ఉంది సప్తమంలో. ఇక్కడ గురువు ఇన్ని గ్రహాలు ఎంత వరకు గురువు అనుగ్రహం ఉంటుంది? కొంతవరకే ఉంటుంది ఆ అనుగ్రహం కూడా. కాబట్టి మీరు ఆ గురువు అనుగ్రహాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తే గనక ఈ ఇబ్బందుల నుంచి మీరు బయటపడేటువంటి అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి. ఇక్కడ మీకు గురువు అనుగ్రహించాలి అంటే మీరు చక్కగా దక్షిణామూర్తికి ఆరాధన చేయండి. పరమేశ్వరుడికి ఆరాధన చేయండి ముఖ్యంగా. ఈ దేవతకు ఆరాధన చేయడం వల్ల మీకున్న కొంత ఇబ్బందులు, ఈ యొక్క మానసిక ఒత్తిళ్ళు, కుటుంబపరమైనటువంటి కొంత ఇబ్బందుల నుంచి బయటపడేటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి. ఇక్కడ ముఖ్యంగా ఇది బాగా స్టూడెంట్స్ మీద ఎక్కువ ఒత్తిడి ఇది క్రియేట్ అవుతుందన్నమాట. హాస్టల్స్‌లో ఉండే పిల్లలు కావచ్చు, అట్లానే చదువు కోసం దూర ప్రాంతాలకు వెళ్ళేటువంటి పిల్లలకు కావచ్చు, వీటి మీద ఈ ప్రభావం అనేది కొంత ఎక్కువగానే పడుతుంది. ఎందుకంటే పిల్లలు వాళ్ళకేం తెలీదు కదా! పెద్దవాళ్ళంటే దైవారాధన చేస్తే ఆ ఇబ్బంది నుంచి పోతుందనుకుంటాం. చిన్నపిల్లలకి తెలీదు కాబట్టి, ఈ ప్రభావం వాళ్ళ మీద ఎక్కువ ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులు కొంత జాగ్రత్త తీసుకోండి. ఈ సింహరాశి యొక్క తల్లిదండ్రులు. అట్లానే మీకు వృత్తిపరంగా కొంత అసౌకర్యం కూడా ఇక్కడ క్రియేట్ అవుతుంది. వృత్తిపరంగా కొంత అసౌకర్యం ఇటువంటివన్నీ కూడా ఇక్కడ క్రియేట్ అవుతున్నాయి. మీకు అట్లానే ఎవరి దగ్గరన్నా మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేసుంటే గనక ఆ డబ్బులు మీ దగ్గరికి రావాలన్నా కూడా కొంత ఇబ్బంది. అంటే మీరు ఎవరికైనా అప్పిచ్చినా గానీ, ఆ డబ్బుల విషయంలో కొంత రావాలన్నా గానీ ఇక్కడ మీకు కొంత ఇబ్బందులు క్రియేట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి బాగా. అది కాకుండా వీరికి వ్యయాధిపతి చంద్రుడు కూడా వెళ్లి 19, 18 తారీఖుల్లో 18, 19 తారీఖుల్లో వ్యయాధిపతి చంద్రుడు కూడా వెళ్లి మీకు సప్తమంలో రాహుతో, సూర్యుడితో కూడా కలిసి అక్కడ ఉంటాడు కాబట్టి ఆయన కూడా కొంత మానసిక ఒత్తిడి ఇవన్నీ క్రియేట్ అయ్యే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి. కాబట్టి 12 రాసుల్లో అంటే ద్వాదశ రాసుల్లో ఈ యొక్క కొంత ఈ పంచగ్రహ కూటమి 2 సార్లు వచ్చే పంచగ్రహ కూటమి అనుకూలత లేని గ్రహం సింహరాశి. కాబట్టి సింహరాశి వారు చాలా జాగ్రత్త చేసుకోవాలి. ఏ పని మొదలుపెట్టినా కొత్త పనులైతే అసలు మొదలుపెట్టొద్దు. సహజంగా మీరు రోజు చేసుకునేటువంటి పనులు మాత్రమే చేసుకోండి. ఏ పని మీరు మొదలుపెట్టినా, ఏ ప్రయాణం చేసినా, ఏ పని మొదలుపెట్టినా సరే ఖచ్చితంగా ముందు భగవంతుడికి ఆరాధన. మీ ఇష్టదేవత ఎవరుంటే వారికి ఆరాధన చేసుకోండి. నమస్కారం చేసుకోండి. వాళ్ళ ధ్యాన శ్లోకం ఒకటి చెప్పుకొని మీరు ఆ పని మొదలుపెట్టడం చాలా ఉత్తమం. ఈ మాసంలో మిమ్మల్ని కాపాడుతున్నటువంటి గ్రహం ఏదండి అంటే మీ లగ్నాధిపతి అయినటువంటి సూర్యుడు 14వ తారీఖు దాకా అట్లానే కుజుడు మీకు ఇక లాభంలో ఉన్నటువంటి గురువు ఈ గ్రహాలు మాత్రమే మిమ్మల్ని అనుకూలిస్తున్నాయి. మిగిలిన ఈ గ్రహాలు ఈ మాసంలో పెద్ద అనుకూలత అయితే లేదు. కాబట్టి కొంత జాగ్రత్త వహించాలి సింహరాశి వారు. సింహరాశి వారు ఎటువంటి ఇబ్బంది ఉంది అనిపించినా కింద కనిపిస్తున్న వాట్సాప్ నంబర్కి మెసేజ్ చేయండి. నేనే మీ జాతకాన్ని చూసి మీకు అద్భుతమైనటువంటి పరిష్కారం చెప్పే ప్రయత్నం చేస్తాను. అట్లాంటి సింహరాశి వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే ఈ వీడియోకి ఒక లైక్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఈ వీడియో ఇంకింతేనండి. సెలవు. నమస్కారం. వాగర్ధాయో సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీమాతా తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరూ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు. ఈరోజు మనం కన్యా రాశి వారికి 2026 ఫిబ్రవరి మాసంలో ఈ యొక్క మాస ఫలాలు, రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ఇక్కడ కన్యా రాశి వారికి చూసినట్టయితే ముఖ్యంగా ఈ మాసంలో 4వ తారీఖు బుధుడు, 5వ తారీఖు శుక్రుడు, 14వ తారీఖు సూర్యుడు, 24వ తారీఖు ఇక్కడ కుజుడి సంచారం కూడా మకరంలో నుంచి కుంభానికి సంచారం జరుగుతుంది. మరి దీని ఆధారంగా కన్యా రాశి వారికి చూసినట్టయితే ముఖ్యంగా వీరికి చక్కగా దశమంలో ఉన్నటువంటి గురువు అనుగ్రహం చక్కగా బ్రహ్మాండంగా బాగుంది. అట్లానే వీరికి 6వ స్థానంలో రాహు అనుగ్రహం. ఈ మాసంలో పంచగ్రహ కూటమి కూడా ఉంది. 2 సార్లు ఉంది. గతంలో జనవరి మాసంలో పంచగ్రహ కూటమి ఒకటి అయిపోయింది. ఈ మాసంలో 2 పంచగ్రహ కూటములు జరుగుతున్నాయి. 18, 19 తారీఖుల్లో రాహువు, బుధుడు, శుక్రుడు, సూర్యుడు, చంద్రుడు. అట్లానే 24వ తారీఖు ఫిబ్రవరి 24వ తారీఖు
కుజుడు, రాహువు, బుధుడు, శుక్రుడు, సూర్యుడు ఈ గ్రహాల పంచగ్రహ కూటమి ఉంది. మనం పంచగ్రహ కూటమి దాన్ని సపరేట్ వీడియో చేసుకుందాం. ముందు ఈ యొక్క ఫిబ్రవరి మాసంలో చూసినట్టయితే వీరికి కుజుడు పంచమంలో 5వ స్థానంలో ఉచ్చలో ఆయన చక్కగా 24వ తారీఖు దాకా కొంత అనుకూలిస్తున్నాడని చెప్పుకోవచ్చు. కొంత మీ యొక్క మానసిక ఒత్తిడి, మానసికమైనటువంటి నిలకడ, కొంత ధైర్యము, కొంత మీలో ధైర్యము, ఆత్మవిశ్వాసము, ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందుల నుంచి కొంత విముక్తి. ఎందుకంటే మీకు చక్కగా ఆయన తృతీయ అష్టమాధిపతి అయ్యాడు. చక్కగా ఆయన పంచమంలో ఉచ్చలో ఉన్నాడు ముఖ్యంగా. కాబట్టి వీటి పరంగా కొంత నిలకడ ఇక్కడ ఉంటుందని చెప్పుకోవచ్చు. 14వ తారీఖు దాకా సూర్యుడు కూడా కుజుడితో కలిసి చక్కగా ఆయన మీకు వ్యయాధిపతి అయి ఉన్నాడు కాబట్టి సూర్యుడితో కలిసి ఉన్నాడు. ఆయనకి మిత్రుడు అది. కుజుడు మిత్రుడు కాబట్టి సూర్యుడికి చక్కగా సూర్యుడు అనుగ్రహం కూడా కొంత 14వ తారీఖు దాకా అయితే కొంతవరకు అయితే అనుకూలత ఉంది. ఇక్కడ మీకు 6వ స్థానంలో చూసినట్టయితే బుధుడు 6వ స్థానంలో మీకు లగ్నాధిపతి చక్కగా యోగిస్తున్నాడు రాహుతో కలిసి. రాహు చక్కగా ఇక్కడ మీకు అద్భుతమైనటువంటి అవకాశాలు, మీకు చక్కటి శత్రు జయం అని చెప్పుకోవచ్చు. రుణపరమైనటువంటి ఇబ్బందుల్ని ఇక్కడ ఆయన కొంత తొలగించడం, ఇటువంటివన్నీ కూడా ఇక్కడ మీకు చక్కగా రాహు 6వ స్థానంలో బాగుంది. ఆయనతో ఉన్నటువంటి బుధుడి అనుగ్రహం కూడా ఇక్కడ మీకు పెరుగుతుంది, మీకు చక్కగా యోగిస్తుంది. ఈ మాసం అంతా కూడా కన్యా రాశి వారికి వేరే రాశులతో పోల్చుకుంటే కొంత మధ్యస్థంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. బెటర్గానే ఉంటుంది, పర్వాలేదు అని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా వీరికి సప్తమంలో ఉన్నటువంటి శని నేరుగా మీ లగ్నాన్ని చూడటం, ఇక్కడ కొంత మానసికమైనటువంటి ఒత్తిళ్ళు, మానసికమైనటువంటి మీకు చికాకులు, ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో కూడా కొంత ఒత్తిడి క్రియేట్ అయ్యే అవకాశం ఇక్కడ ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఆయన సప్తమంలో ఉన్నటువంటి శని నేరుగా ఆయన చూస్తాడు కాబట్టి కొంత మీలో కొంత వేగం తగ్గడం, గతంతో పోలిస్తే కొంత వేగం తగ్గడం, ఇటువంటివన్నీ కూడా మీకు ఈ ఫిబ్రవరి మాసంలో కూడా ఉండేటువంటి అవకాశాలు. మీకు అట్లానే ముఖ్యంగా గురువు దశమంలో చక్కగా ఆయన వృత్తిపరమైనటువంటి డెవలప్మెంట్, వృత్తిలో చక్కటి అనుకూలత, అట్లనే ఆయన చతుర్థానికి సప్తమానికి కూడా అధిపతి కాబట్టి ఈ భార్యాభర్తలు ఎవరైతే ఉంటారో వారికి చక్కటి అనుకూలత పెరుగుతుంది. కుటుంబ పరంగా చక్కటి ఆనందము, ఇవన్నీ బాగున్నాయి. కానీ గురువు అనుగ్రహం చక్కగా మీకు యోగిస్తుంది. ఒక్క శని మినహాయిస్తే మిగిలిన దాదాపుగా అన్ని గ్రహాల అనుకూలత కూడా బాగుంది. పంచగ్రహ కూటమి కూడా ఉంది ఈ మాసంలో. కుజుడు కూడా 6వ స్థానంలోకి వెళ్ళడం, మరి కుజుడు లాంటి గ్రహం, కుజుడు అంటేనే ఒక ఫైటర్ లాంటి గ్రహం అనమాట, ఫైటింగ్. మీకు 6వ స్థానంలో ఉండడం, అది కూడా మీకు చక్కగా శత్రు జయం, ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో మెరుగుపడడం, ఇటువంటివన్నీ కూడా ఇక్కడ చక్కగా కన్యారాశి వారికి బాగుందని చెప్పుకోవాలి. ఒక్క వ్యయంలో ఉన్నటువంటి కేతువు, సప్తమంలో ఉన్నటువంటి శని, ఈ రెండు మినహాయిస్తే మిగిలిన అన్ని పరంగా బాగుంది. అయితే ఈ రెండు గ్రహాల ప్రభావం కొంత తగ్గుతుంది ఈ మాసంలో. ఎందుకంటే ఇన్ని గ్రహాల అనుకూలత బాగుంది కాబట్టి కొంత ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో మెరుగుపడడం, ముఖ్యంగా విద్యార్థులకు కూడా చక్కగా అనుకూలత పెరుగుతుంది ఈ మాసంలో. వారు చక్కగా ఎప్పటి నుంచో ఉద్యోగం కోసం కావచ్చు ప్రయత్నం చేస్తుంటే విద్యార్థులు, అటువంటి వారికి చక్కటి ఉద్యోగం లభించేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి కన్యా రాశి వారికి ఎట్లా చూసినా సరే వేరే రాశులతో పోల్చుకుంటే ఈ రాశికి చక్కగా మధ్యస్థమైనటువంటి ఫలితాలే ఉన్నాయి. చక్కటి అనుకూలత బాగుంది. అయితే కొంత మీరు కొంత జాగ్రత్తగా ఆలోచన తీసుకోండి. ధర్మపరమైనటువంటి విషయాల్లో మాత్రమే మీరు ఏ పనైనా చేయండి, ధర్మంగానే ఉండండి. ఎందుకంటే అన్ని అనుకూలిస్తున్నాయి కాబట్టి ఇక్కడ 6వ స్థానంలో ఉన్నటువంటి రాహు కొంత అహంకారాన్ని కూడా ఇస్తాడు. అహంకారం ఎప్పుడైతే పెరుగుతుందో మన నాశనాన్ని మనమే తెచ్చుకున్నట్లు అవుతుంది. కాబట్టి అహంకారాన్ని తగ్గించుకొని మీరు కొంత ధర్మపరమైనటువంటి విషయాల్ని మాత్రమే ఆలోచిస్తూ చేసుకోండి మీ పనిని. కొత్త పనులు ఏది కూడా మొదలు పెట్టకపోవడమే మంచిది. వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఇవి కొత్తవి మొదలు పెట్టకుండా ఉండడమే మంచిదన్నమాట. కాబట్టి ఈ పరంగా కన్యా రాశి వారికి ఈ మాసం అంతా కూడా చక్కగా బాగుందని చెప్పుకోవాలి మిగిలిన రాశులతో పోల్చుకుంటే. కాబట్టి కన్యా రాశి వారు మీకు ఏదన్నా సమస్య ఉంది అనిపిస్తే కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. నేనే మీ జాతకాన్ని చూసి మీకు అద్భుతమైనటువంటి పరిష్కారం చెప్పే ప్రయత్నం చేస్తాను. అట్లానే కన్యా రాశి వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చక్కగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ వీడియోకి ఒక లైక్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఈ వీడియో ఇంకిత్తేనండి. సెలవు, నమస్కారం. వాగర్ధాయో సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీమాతా తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు. ఈరోజు మనం
తులారాశి వారికి 2026 ఫిబ్రవరి మాసంలో ఈ యొక్క మాస ఫలాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ఇక్కడ చూసినట్టయితే వీరికి 4వ తారీఖు బుధుడు, 5వ తారీఖు శుక్రుడు, 14వ తారీఖు సూర్యుడు, 24వ తారీఖు కుజుడి సంచారం కూడా మకరం నుంచి కుంభానికి మారడం జరుగుతున్నాయి ఈ గ్రహాలన్నీ కూడా. మరి దీని ప్రకారంగా ఈ యొక్క తులారాశి వారికి చూసినట్టయితే వీరికి ముఖ్యంగా ఇక్కడ తులారాశి వారికి మీ లగ్నాధిపతి అయినటువంటి శుక్రుడు, అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు, వ్యయాధిపతి అయినటువంటి బుధుడు, భాగ్యాధిపతి అంటే 9కి అధిపతి అయినటువంటి బుధుడు, ఈ గ్రహాలు కూడా ఇక్కడ రాహుతో కలిసి పంచమంలో ఉండడం జరుగుతున్నాయి. మరి ఇక్కడ పంచమంలో మీ లగ్నాధిపతి ఉండడం మంచిదే, అది ఆయనకి మిత్రక్షేత్రమైంది. బుధుడు ఉండడం మంచిదే, అదే ఆయనకి మిత్రక్షేత్రమైంది, మిత్రగ్రహం శుక్రుడు అయ్యాడు. కానీ ఇక్కడ రాహుతో పంచమంలో ఉండడం అనేది కొంత ఇబ్బందికి దారి తీసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు ముఖ్యంగా చేయాల్సింది ఏంటి అంటే ఈ మాసంలో కొంత మీ డెవలప్మెంట్ కోసం కొంత మీరు బాగా ఆలోచించాలి. మీ వృత్తిపరమైనటువంటి విషయాల్లో కావచ్చు, మీకు ఏదన్నా లాభాలు వచ్చే విషయాల్లో కావచ్చు, కొంత జాగ్రత్త తీసుకోండి. ఒక పని చేద్దాం అనుకున్నప్పుడు 4-5 సార్లు ఆలోచించండి. కొత్త పనులు అసలు మొదలు పెట్టకపోవడమే మంచిది. ఎందుకు అంటే మీకు భాగ్యాధిపతి ముఖ్యంగా బుధుడు వ్యయాధిపతి అయ్యాడు, వ్యయాధిపతి కూడా అయ్యాడు ఆయన. అంటే కొంత ధనాన్ని ఇచ్చేది ఆయనే, ఆ ధనాన్ని ఖర్చు పెట్టేది కూడా ఆయనే. అటువంటి గ్రహం ఇక్కడ రాహుతో కలిసి ఉండడం. రాహు కూడా ఇక్కడ ఏం చేస్తాడంటే కొంత కోరికని మీలో ఎక్కడ లేని కోరికని కూడా ఇక్కడ క్రియేట్ చేయడం, దానివల్ల నష్టాన్ని తీసుకొచ్చేటువంటి అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. అది కాకుండా మీకు లగ్నాధిపతి శుక్రుడు కూడా ఇక్కడ అష్టమంలో, అష్టమాధిపతి లగ్నాధిపతి అయినటువంటి శుక్రుడు కూడా ఇక్కడ కలిసి ఉండడం. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా ఆశ ఎక్కువగా కూడా కొంత మీరు ఆశకి లోనయ్యి దానివల్ల నష్టపడేటువంటి అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. మీ ఆలోచన విధానం కొంత మారేటువంటి అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎవరికి కూడా మీకు ధనాన్ని ఇవ్వకండి, ఎవరికి కూడా ఎవరి దగ్గర ధనాన్ని తీసుకోకండి. ఎవరికి ఇవ్వకండి అంటే కుటుంబ సభ్యులకు కూడా ఇవ్వకండి అని చెప్పాలి ఇక్కడ. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా వీరికి అసలు ఈ మాసంలో పంచగ్రహ కూటమి 2 సార్లు మనం జనవరిలో చూసుకుంటే కనుక పంచగ్రహ కూటమి సంభవించింది. ఈ మాసంలో ఫిబ్రవరిలో కూడా 2 సార్లు ఉంది. 18, 19వ తారీఖుల్లో రాహువు, బుధుడు, శుక్రుడు, సూర్యుడు, చంద్రుడు. అట్లానే 24వ తారీఖున ఫిబ్రవరి 24వ తారీఖు కూడా కుజుడు, రాహువు, బుధుడు, శుక్రుడు, సూర్యుడు, ఈ గ్రహాలు కూడా కుంభరాశిలోనే అంటే కుంభంలోనే పంచగ్రహ కూటమి సంభవిస్తుంది. అన్ని గ్రహాలు రాహుతో కలిసి ఈ యొక్క పంచగ్రహ కూటమి అనేది క్రియేట్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ కొంత మీరు ఈ పంచగ్రహ కూటమి వీటి గురించి మనం సపరేట్ వీడియోలు చేసుకుందాం. ముఖ్యంగా ఇక్కడ ఫిబ్రవరి మాసంలో చూసుకుంటే కనుక మీరు చాలా జాగ్రత్త వహించాలి. ఈ యొక్క తులారాశి వారు అంత అనుకూలంగా లేదని చెప్పుకోవాలి. వీరికి ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీకు చతుర్థంలో కూడా కుజుడు సంచారం. ఇక్కడ కొంత ఫ్యామిలీ పరంగా ఆనందంగా ఉంటుంది. ఫ్యామిలీ పరంగా ఆనందకరమైనటువంటి విషయాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. అయితే అవన్నీ కూడా మీకు నష్టాన్ని చేకూర్చడానికి ఒక 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 ప్రయత్నం అనేది జరుగుతుంది అన్నమాట. నష్టాన్ని చేకూర్చేటువంటి ప్రయత్నం జరుగుతుంది. దాన్ని మీరు ముందుగానే పసిగట్టుకొని జాగ్రత్త వహించండి. ఖచ్చితంగా మాట్లాడాలంటే కొత్త పనులు చేయొద్దు. అసలు ఎవరికి అప్పు ఇవ్వద్దు. బాగా దగ్గర వాళ్ళైనా సరే అప్పు ఇవ్వద్దు. మీకు అది కాకుండా 6వ స్థానంలో శని సంచారం కూడా ఉంది. కాబట్టి ఇక్కడ ఆయన ఖచ్చితంగా శత్రువుల్ని క్రియేట్ చేసేటువంటి అవకాశం కూడా ఇక్కడ కనిపిస్తుంది. సహజంగా 6వ స్థానంలో శని ఉంటే మంచిదే, శత్రుజయం. 6వ స్థానంలో శని లాంటి పాపగ్రహం ఉంది అంటే అది కొంత ఆరోగ్యపరంగా కొంత ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా కొంత అనుకూలించేటువంటి అవకాశాలే కనిపిస్తున్నాయి. కాబట్టి ఇక్కడ మీకు ఎవరితో అన్న విభేదాలు అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. కాబట్టి వాటి పరంగా ఈ యొక్క తులారాశి వారు చాలా జాగ్రత్త వహించాలి. ఇక్కడ మీకు అది కాకుండా ఇక్కడ లాభంలో కూడా కేతువు లాంటి గ్రహం ఇక్కడ లాభంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా అనవసరమైనటువంటి ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి ఈ మాసంలో ఈ యొక్క తులారాశి వారు. మీకు ఉపయోగం లేనటువంటి పనుల్లో చేయబెట్టకండి. అసలు మీకు అనవసరం అనుకుంటే అది నమస్కారం చేసుకొని పక్కకు వెళ్ళిపోవడం, మనకు అనవసరం అది. అంతేగాని అనవసరమైనటువంటి విషయాల్లో మీరు ఎప్పుడైతే వేలు పెట్టడం కానీ ఎప్పుడైతే తలదూరుస్తారో ఖచ్చితంగా అవి దీర్ఘకాలికంగా ఇబ్బందులు ఉండేటువంటి అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. కాబట్టి వాటి పరంగా కొంత జాగ్రత్త తీసుకోండి. ఈ యొక్క తులారాశి వారు చాలా మౌనం పాటించడం చాలా ముఖ్యం. మీరు మాట విషయంలో కూడా మీరు కొంత జాగ్రత్త తీసుకోవాలి. మాట తీరు కూడా సరిగ్గా లేకుండా
ఆ మాటపరమైన సరిగ్గా మాట్లాడకుండా మాటపరమైనటువంటి ఇబ్బందులు ఉండేటువంటి అవకాశాలు కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ యొక్క తులారాశి వారు చాలా జాగ్రత్తగా ఉండేటువంటి రాసుల్లో ఈ మాసంలో తులారాశి కూడా ఒక రాశి. కాబట్టి గుర్తుపెట్టుకోండి. కొంత జాగ్రత్త వహించండి. నిత్యం కూడా భగవంతుడికి ఆరాధన చేసుకోవడం చాలా ఉత్తమం. కాబట్టి తులారాశి వారికి ఎటువంటి సందేహం ఉంది అనిపిస్తే కింద కనిపిస్తున్న వాట్సాప్ నంబర్‌కి మెసేజ్ చేయండి. నేనే మీ జాతకాన్ని చూసి మీకు అద్భుతమైనటువంటి పరిష్కారం చెప్పే ప్రయత్నం చేస్తాను. అట్లనే తులారాశి వారు మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొనుంటే ఈ వీడియోకి ఒక లైక్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఈ వీడియో ఇంకింతేనండి. సెలవు. నమస్కారం. వాగర్ధాయో సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగదః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీమాతా తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు. ఈరోజు మనం వృశ్చిక రాశి వారికి 2026 ఫిబ్రవరి మాసంలో ఈ యొక్క ఈ యొక్క రాశి ఫలితాలు, మాస ఫలాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ఇక్కడ వృశ్చిక రాశి వారికి చూసినట్టయితే 4వ తారీఖు బుధుడు, అట్లానే 5వ తారీఖు శుక్రుడు, 14వ తారీఖు సూర్యుడు, 24వ తారీఖు కుజుడు సంచారం కూడా ఇక్కడ మకరం నుంచి కుంభానికి సంచారం జరుగుతున్నాయి. ఈ మాసంలో ఎక్కువగా కూడా గ్రహాలన్నీ కుంభరాశిలో సంచారం జరుగుతుంది. ఒక కుజుడిని మినహాయిస్తే కుజుడు ఈ మాసం అంతా కూడా ఆయన 24 దాకా ఆయన చక్కగా ఉచ్చస్థానమైనటువంటి మకరంలో సంచారం చేస్తున్నాడు. అట్లనే వీరికి అష్టమంలో గురువు, దశమంలో కేతువు, పంచమంలో శని సంచారం జరుగుతుంది. మరి దీని ఆధారంగా ఇక్కడ వృశ్చిక రాశి వారికి చూసినట్టయితే ఇక్కడ వీరికి కుటుంబ పరమైనటువంటి ఇబ్బందులు సహజంగా వీరికి కుటుంబంలో రాహు ఉన్నాడు. ఆ ఇబ్బందులు కొంత పెరిగేటువంటి అవకాశాలే కనిపిస్తున్నాయి. ఎందుకంటే మీ లగ్నాధిపతి అయినటువంటి కుజుడు తృతీయంలో చక్కగా ఆయన మీకు అద్భుతమైనటువంటి ధైర్యాన్ని, అద్భుతమైనటువంటి అవకాశాల్ని, మీ డెవలప్మెంట్ని ఆయన మళ్ళీ ఆరుకు కూడా అధిపతి అయి ఉన్నాడు. కాబట్టి అక్కడ కుజుడు చక్కగా మీకు గ్రహిస్తున్నాడు. కానీ ఇక్కడ చతుర్థంలో మీకు వ్యయాధిపతి, సప్తమాధిపతి అయినటువంటి శుక్రుడు, అట్లనే అష్టమాధిపతి, ఏకాదశానికి అధిపతి అయినటువంటి బుధుడు కూడా ఇక్కడ మీకు 4వ స్థానంలో రాహుతో కలిసి ఉండటం. ఇది కొంత కుటుంబ పరంగా మీ కుటుంబ సభ్యులకి ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు, అట్లనే మీకు కూడా కొంత ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు, కొంత మానసికమైనటువంటి ఒత్తిళ్ళు, మానసికమైనటువంటి శ్రమ ఎక్కువగా కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. అది కాకుండా అష్టమంలో కూడా గురువు ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మీకు ద్వితీయాధిపతి అయినటువంటి గురువు అష్టమంలో ఉండడం, పంచమాధిపతి కూడా గురువు అష్టమంలో ఉండడం, ఇక్కడ కొంత సంతాన రీత్యా ఇబ్బందులు, మీ పిల్లలకి స్కూల్ ఖర్చులు కావచ్చు, మీ పిల్లలకి ఆరోగ్యపరమైనటువంటి ఖర్చులు కావచ్చు, ఇటువంటివన్నీ కూడా ఇక్కడ పెరిగే అవకాశాలు చాలా ఉన్నాయి. ఇక్కడ ముఖ్యంగా చూసినట్టయితే ఈ మాసంలో పంచగ్రహ కూటమి కూడా ఉంది. మనం జనవరి మాసంలో పంచగ్రహ కూటమి ఒకటి అయిపోయింది. ఇప్పుడు ఈ మాసంలో 2 సార్లు ఉంటుంది పంచగ్రహ కూటమి. 18వ తారీఖు, 19వ తారీఖు, 24వ తారీఖు పంచగ్రహ కూటమి. 18వ తారీఖు చూసినట్టయితే రాహువు, బుధుడు, శుక్రుడు, రవి, చంద్రుడు అంటే సూర్యుడు, చంద్రుడు ఈ గ్రహాలు కూడా మీకు చతుర్థంలో పంచగ్రహ కూటమి క్రియేట్ అవుతుంది. అట్లనే 24వ తారీఖు చూసినట్టయితే ఇక్కడ కుజుడు, రాహువు, బుధుడు, శుక్రుడు, సూర్యుడు ఈ గ్రహాలు కూడా మీకు కుంభంలోనే ఈ పంచగ్రహ కూటమి కూడా సంభవిస్తుంది. కాబట్టి ఆ పంచగ్రహ కూటమి అనే దాని గురించి మనం సపరేట్ వీడియో చేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే వీరికి ఈ ప్రభావం చెప్పాం కదా, కుటుంబపరమైనటువంటి విషయాల్లో ఇబ్బందులు, కుటుంబపరమైనటువంటి వ్యక్తులకి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు, మీకు కూడా ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడ వీరికి మీ యొక్క వృత్తిలో కేతు సంచారం కూడా జరుగుతుంది. అంటే కొంత వృత్తిపరమైనటువంటి విషయాల్లో మీకు బాగుంది. మీరు చేస్తున్నటువంటి ఉద్యోగం కావచ్చు, చేస్తున్నటువంటి వ్యాపారం కావచ్చు, కొంత అనుకూలంగానే ఉంటుంది. కానీ ఈ మాసంలో మాత్రం చాలా జాగ్రత్త వహించడం చాలా చాలా అవసరం. కొంత ఆరోగ్యంగా జాగ్రత్తగా ఉండండి. సరైన సమయానికి ఆహారం, సరైన సమయానికి నిద్ర ఈ 2 చాలా ముఖ్యం. అట్లనే కొంత ఇక్కడ మీకు 4వ స్థానంలోనే మీకు ఇన్ని గ్రహాలు ఉన్నాయి కాబట్టి కొంత కుటుంబ సభ్యుల్లో మీరు కొంత దూరం, కుటుంబ సభ్యులతో కొంత ఇక్కడ మీకు వాళ్ళతో కొంత డిస్టెన్స్ కూడా ఇక్కడ క్రియేట్ అయ్యే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి. అట్లనే ఈ యొక్క వృశ్చిక రాశి వారు చాలా జాగ్రత్త తీసుకోవడం చాలా అవసరం. ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి చూసినట్టయితే సహజంగా అన్ని మాసాలు మధ్యపరమైనటువంటి ఫలితాలే ఉన్నాయి. ఈ ఒక్క మాసం మాత్రం, ఫిబ్రవరి మాసం మాత్రం కొంత నష్టదాయకమైనటువంటి ఇబ్బందులు,
ఇవన్నీ ఈ ఫలితాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. కాబట్టి కొంత జాగ్రత్త తీసుకోవడం చాలా అవసరం. వృశ్చిక రాశి వారికి ఎటువంటి ఇబ్బంది ఉంది అనిపిస్తున్నా కింద కనిపిస్తున్న వాట్సాప్ నంబర్‌కి మెసేజ్ చేయండి. నేనే మీ జాతకాన్ని చూస్తాను. మీకు అద్భుతమైనటువంటి పరిష్కారం చెప్పే ప్రయత్నం చేస్తాను. అట్లనే వృశ్చిక రాశి వారు మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకునుంటే ఈ వీడియోకి ఒక లైక్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఈ వీడియో ఇంకింతేనండి. సెలవు. నమస్కారం. వాగర్ధాయో సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీమాతా తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరూ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు. ఈరోజు మనం ధనుస్సు రాశి వారికి 2026 ఫిబ్రవరి మాసంలో ఈ యొక్క రాశి ఫలితాలు, మాస ఫలాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ఇక్కడ ధనుస్సు రాశి వారికి చూసినట్టయితే 4వ తారీఖు బుధుడు, 5వ తారీఖు శుక్రుడు, 14వ తారీఖు సూర్యుడు, 24వ తారీఖు కుజుడి సంచారం మకరంలో నుంచి కుంభానికి మారడం జరుగుతున్నాయి. ఇన్ని గ్రహాలు కూడా ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ ధనుస్సు రాశి వారికి చూసినట్టయితే వీరికి ద్వితీయంలో ఉన్నటువంటి కుజుడు వీరికి వ్యయాధిపతి, పంచమాధిపతి అయి ఉన్నాడు కాబట్టి ద్వితీయంలో ఉన్నటువంటి కుజుడు ఉచ్చ స్థానంలో చక్కగా ఇక్కడ 24వ తారీఖు దాకా అంటే ఫిబ్రవరి చివరి దాకా కూడా చక్కగా అద్భుతమైనటువంటి అనుగ్రహాన్ని ఇస్తున్నాడు. అట్లానే ఈ యొక్క ముఖ్యంగా ధనుస్సు రాశి వారికి చూస్తే సప్తమంలో ఉన్నటువంటి గురువు మీకు తృతీయంలో ఉన్నటువంటి రాహువుని, అదే తృతీయంలో ఈ మాసంలో వస్తున్నటువంటి బుధుడు, శుక్రుడు, సూర్యుడు 14వ తారీఖు ఈ గ్రహాలన్నిటి మీద కూడా ఆయన వీక్షణ కూడా ఉంది. ఇక్కడ నిజంగా ధనుస్సు రాశి వారు మంచి ఛాన్స్, ఇక్కడ అద్భుతమైనటువంటి ఛాన్సులు ఉన్నాయి మీరు వృద్ధి చెందడానికి. మీకు చక్కటి అవకాశాలు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇక్కడ మీకు తృతీయంలో రాహువు కొంత అనుకూలిస్తాడు, మీకు చక్కటి ధైర్యాన్ని ఇస్తాడు. చక్కగా మీలో మానసికమైనటువంటి ఒత్తిళ్ళు ఏమన్నా ఉంటే వాటి పరంగా కొంత అనుకూలత, అంటే మానసికంగా ఏదైనా ఇబ్బంది పడుతూ ఉంటే మీ ఆలోచనలు కావచ్చు, మానసికమైనటువంటి ఒత్తిడి నుంచి కొంత ఇక్కడ రాహు అనే గ్రహం ఆ ఒత్తిడి నుంచి బయట పడేస్తుంది. అయినప్పటికీ కూడా ఇక్కడ మీకు ముఖ్యంగా లగ్నాధిపతి చక్కగా గురువు అనుగ్రహం, అంటే మీకు 9వ స్థానంలో కేతు అనుగ్రహం కూడా కొంత అనుకూలత బాగుంది. ఇక అది కాకుండా అర్ధాష్టమ శని చతుర్థంలో మీకు ఎప్పుడైతే శని ఉంటాడో కొంత కుటుంబపరమైనటువంటి విషయాల్లో కొంత ఇబ్బందులు, కొంత కుటుంబానికి దూరంగా ఉండడం, ఇటువంటివి కూడా ఇక్కడ ఉన్నాయి. ఈ ఇబ్బందుల నుంచి కూడా మీరు చక్కటి విముక్తి పొందే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. అట్లనే ధనుస్సు రాశి వారికి ముఖ్యంగా ద్వితీయంలో ఉన్నటువంటి కుజుడు చక్కగా మీకు ధనాన్ని, 14వ తారీఖు దాకా ఆ కుజుడితో కలిసి ఉన్నటువంటి సూర్యుడు కూడా ఇక్కడ మీకు ఆయన కూడా భాగ్యానికి అధిపతి, 9కి అధిపతి ఉన్నాడు కాబట్టి సూర్యుడు కూడా కొంత అనుకూలత బాగుందని చెప్పుకోవాలి. మీకు చక్కటి ధన యోగాన్ని, ధనాన్ని సంపాదించుకునేటువంటి మార్గాలు, కొత్త అవకాశాలు ఇవన్నీ కూడా ఎక్కువగా కూడా క్రియేట్ అవుతున్నాయి. అయితే మీరు చక్కగా ఈ గురువు అనుగ్రహం వీటి మీద ఉంది. శుక్రుడు, బుధుడు తృతీయంలో ఉంటే అనుకూలించరు. అయినా కూడా ఇక్కడ మీకు గురువు అనుగ్రహం బాగుంది. బుధుడు, శుక్రుడు తృతీయంలో ఉంటే యోగించరు. అయినప్పటికీ కూడా ఇక్కడ మీకు ముఖ్యంగా లగ్నాధిపతి గురువు మీకు చక్కగా ఈ గురువు వీక్షణ, లగ్నాధిపతి గురువు బాగున్నాడు. ఆ గురువు వీక్షణ ఎప్పుడైతే ఈ గ్రహాల మీద ఉంటుందో ఇక్కడ వీటి పెట్టే ఇబ్బందులు పెద్దగా మీ మీద వర్తించవు. పెద్దగా ఇబ్బందులు అంటే మీ మీద పడవని చెప్పుకోవాలి. అయితే ఇక్కడ మీరు ఈ గురువు అనుగ్రహం ఇంకా ఈ గురువు అనుగ్రహం బాగుండి ఇంకా మీరు లైఫ్లో గ్రో అవ్వాలి అంటే చక్కగా మీకు గురువుకి ఆరాధన చేయండి. ఖచ్చితంగా గురు సంబంధిత దేవతా స్తోత్రాలు పారాయణ చేయండి. దక్షిణామూర్తికి, దత్తాత్రేయ స్వామికి, శంకరాచార్య స్వామికి ఈ దేవతారాధన చేయడం వల్ల మీకు ఇక్కడ ఆ గురువు అనుగ్రహం కూడా ఇంకా పెరుగుతుంది. కాబట్టి ఇబ్బందుల నుంచి బయటపడేటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి. చాలా రాశులకి చూసినట్టయితే ఈ ప్రభావం, ఈ పంచగ్రహ కూటం ఉంది ఈ మాసంలో 18వ తారీఖు, 19వ తారీఖు. ఈ 18వ తారీఖు, 19వ తారీఖు అన్ని కూడా కుంభంలోనే సంభవిస్తున్నాయి. రాహువు, బుధుడు, శుక్రుడు, రవి, చంద్రుడు మొదటిసారి. ఇది ఈ మాసంలో 18, 19వ తారీఖుల్లో. అట్లానే ఇదే మాసంలో ఇంకో పంచగ్రహ కూటమి కూడా ఉంది. 24వ తారీఖు నుంచి అది ఉంటుంది. కుజుడు, రాహువు, బుధుడు, శుక్రుడు, సూర్యుడు ఈ గ్రహాల సంచారం అనేది చాలా గ్రహాలకి, చాలా రాసుల వారి మీద కూడా ప్రభావం ఉంది. కానీ ధనుస్సు రాశి వారి మీద మాత్రం ఈ ప్రభావం కొంత తగ్గుతుంది. ఎందుకు అంటే మీ లగ్నాధిపతి చక్కగా గురువు బాగున్నాడు కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఈ ధనుస్సు రాశి వారి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చక్కగా మీ లైఫ్ని గ్రో చేసుకోండి.
అట్లానే ధనుస్సు రాశి వారు మీకు ఏదన్నా ఇబ్బంది ఉంది అనిపిస్తుంటే కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. నేనే మీ జాతకాన్ని చూసి మీకు అద్భుతమైనటువంటి పరిష్కారం చెప్పే ప్రయత్నం చేస్తాను. అట్లానే ధనుస్సు రాశి వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చక్కగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ వీడియో ఒక లైక్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఈ వీడియో ఇంకింతేనండి. సెలవు. నమస్కారం. వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీమాతా తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు. ఈరోజు మనం మకర రాశి వారికి 2026 ఫిబ్రవరి మాసంలో ఈ యొక్క రాశి ఫలాలు, మాస ఫలాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ఇక్కడ వీరికి చూసినట్టయితే 4వ తారీఖు బుధుడు, 5వ తారీఖు శుక్రుడు, 14వ తారీఖు సూర్యుడు, 24వ తారీఖు కుజుడి సంచారం కూడా వీరి మకర రాశిని వదిలిపెట్టి కుంభంలోకి ప్రవేశం చేస్తున్నాయి. ఈ గ్రహాలన్నీ కూడా ఇక్కడ వీరికి చాలా గ్రహాలు కూడా ఈ మాసంలో ద్వితీయంలో సంచారం జరుగుతుంది. ద్వితీయంలో రాహువు, ద్వితీయంలో బుధుడు, ద్వితీయంలో శుక్రుడు, 14 తర్వాత ద్వితీయంలో సూర్యుడు. అట్లా వీరికి చూస్తే తృతీయంలో శని, 6వ స్థానంలో గురువు, షష్టంలో గురువు, అట్లానే అష్టమంలో కేతు సంచారం చేస్తున్నారు. మరి వీరికి మకర రాశి వారికి చూసినట్టయితే మనం గతంలో చెప్పుకున్నాం. సపరేట్గా మకర రాశికి అంటే ఒక వీడియో చేసాం, పంచగ్రహ కూటమి. ఒకసారి చూడండి, ఆ వీడియో మీకు తెలుస్తుంది. వీరికి చక్కగా మార్పు అనేది చాలా అవసరం. వీరికి కుజుడు చాలా రోజుల తర్వాత వీరి రాశిలోకి ఉచ్చస్థానంలోకి వచ్చారు కాబట్టి చక్కగా వీరు మార్చుకుంటే మీ మనస్తత్వాల్ని మీరు చక్కటి వృద్ధి కూడా ఇక్కడ కలుగుతుంది. అది కాకుండా మీకు ద్వితీయంలో ఈ మాసంలో మళ్ళీ పంచగ్రహ కూటమి, ఒకటిసారి కాదు 2 సార్లు, 2 సార్లు పంచగ్రహ కూటమి 18, 19వ తారీఖుల్లో. 18, 19వ తారీఖుల్లో మీకు ద్వితీయంలో అంటే కుంభరాశిలో సంచారం చేస్తున్నాయి. కుంభంలో రాహువు, బుధుడు, శుక్రుడు, రవి, చంద్రుడు. ఇది 18, 19వ తారీఖుల్లో. ఇంకో పంచగ్రహ కూటమి వచ్చేసరికి 24వ తారీఖు కుజుడు, రాహువు, బుధుడు, శుక్రుడు, సూర్యుడు. ఇక్కడ చూసినట్టయితే మళ్ళీ 2 సార్లు పంచగ్రహ కూటమి. మీకు 2 కూడా ద్వితీయంలో ఉంటుంది. అంటే ధనంలో, కుటుంబంలో, మీ వృద్ధిలో, మీ మాట తీరు, వీటి పరంగా ఇక్కడ ద్వితీయంలో జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా ఈ యొక్క మకర రాశి వారు మీరు ఏదైతే మాట్లాడతారో మీకు అది తిరిగి వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఇది ఒక్కడే గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క విషయమే, మీరు అవతల వ్యక్తితో ఏం మాట్లాడతారో మీకు తిరిగి అదే వస్తుంది. మీరు అవతల వ్యక్తితో మంచిగా మాట్లాడితే మీకు మంచే వస్తుంది అక్కడి నుంచి. మీరు అవతల వ్యక్తితో ఎప్పుడైతే చెడుగా మాట్లాడతారో, ఎప్పుడైతే మీరు దురుసుగా మాట్లాడతారో మీకు అవతల వ్యక్తుల నుంచి మీకు అదే లభిస్తుంది. అదే లభించడం కాదు, మీ వృద్ధికి కూడా, మీరు సంపాదించుకునేటువంటి ధనం కూడా ఆ విధంగానే వృద్ధి చెందుతుంది. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి మకర రాశి వారు. ఎందుకంటే మీకు వాక్ స్థానంలో అంటే ద్వితీయము, వాక్ స్థానం అంటే ద్వితీయము, అట్లనే ద్వితీయము కుటుంబము, ద్వితీయము ధనము, ద్వితీయము ఉద్యోగము, ఇవన్నీ స్థానాల్లో ఇటువంటి గ్రహాలు ఉన్నాయంటే మకర రాశి వారు చాలా జాగ్రత్తగా, ఇది మీకు ఒక పరీక్ష, ఇది మీకు ఒక పరీక్ష అని గుర్తుపెట్టుకోండి. ఈ పరీక్షలో మీరు నెగ్గితే మీరు చక్కగా లైఫ్ అనేది ఇప్పుడు లైఫ్ అంటే మీరు ఏమనుకున్నారు, రేపో ఎల్లుండో కాదు. మీ లైఫ్ అనేది నేను 10 సంవత్సరాలు, 6 సంవత్సరాల తర్వాత, అప్పుడు మీరు చేసేటువంటి ప్రతి ఒక్క పని కూడా ఇప్పుడు నిర్ణయించబడుతుంది అని గుర్తుపెట్టుకోండి మకర రాశి వారు. మీకు అది కాకుండా లగ్నాధిపతి, ద్వితీయాధిపతి శని కూడా తృతీయంలో ఉన్నాడు. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ మీకు కొంత అహంకారము, కొంత ధైర్యము, మీ మీద మీకు కొంత నమ్మకము, ఇవన్నీ పెరుగుతున్నాయి. కానీ ఇక్కడ చూడండి, ద్వితీయంలో మీకు పంచగ్రహ కూడా ఏం చెప్పే, ఇక్కడ మీకు సప్తమాధిపతి చంద్రుడు 18, 19 తారీఖుల్లో ద్వితీయంలోకి వస్తున్నాడు. అదే ద్వితీయంలో అదే రోజు సూర్యుడు కూడా ఉంటున్నాడు. ఈ 2 గ్రహాలు సూర్య చంద్రుడు కలిసి రాహుతో కలిసి ఉండడం అనేది అది ఎంత కొంత ఇబ్బందికరమైనటువంటి విషయమే అది. అది కాకుండా అదే రాహుతో మీకు ద్వితీయంలో శుక్రుడు, ద్వితీయంలో బుధుడు కూడా ఉంటున్నాడు. చూడండి, అది కాకుండా మీకు లగ్నంలో ఎవరు ఉంటున్నారు, కుజుడు ఉంటున్నాడు. కుజుడు ఎవరని చెప్పుకున్నాం మనం, ఒక నిప్పు కణిక లాంటి వాడు కుజుడు. అటువంటి కుజుడు మీ లగ్నంలో, మీ స్వభావంలో మీతో పాటు ఉండి ద్వితీయంలో మీ మాటలో ఒక పెద్ద నిప్పు పర్వతం లాంటి సూర్యుడు ఉంటే ఆ మాటలు ఎలా ఉంటాయి. కాబట్టి ఆ మాట విషయంలో ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోండి. మీరు మాట్లాడే విషయంలో బుద్ధికారకుడు బుధుడు కూడా ద్వితీయంలో ఉంటున్నాడు. అట్లనే భోగకారకుడు శుక్రుడు కూడా ముఖ్యంగా ఇక్కడ ద్వితీయంలో ఉంటాడు. వీరందరూ ఏమయ్యారు, మీకు పంచమాధిపతి, 6కు అధిపతి, మీకు లగ్నాధిపతి ఏమో చతుర్థానికి అధిపతి, లాభానికి అధిపతి, ముఖ్యంగా లగ్నాధిపతి.
ముఖ్యంగా లగ్నంలో ఉన్నటువంటి కుజుడు కూడా లాభాధిపతి. శుక్రుడు చూస్తే దశమాధిపతి, వృత్తికి అధిపతి. మీరు ఎప్పుడైతే మీరు మాట్లాడే విషయం సక్రమంగా లేకపోతే మీ వృత్తి మీద ఎఫెక్ట్ పడుతుందది. ఇవన్నీ ఎవరు చేస్తున్నారో రాహు చేస్తున్నాడు. సరైన మాట తీరు ఇవ్వకపోవడం, ధనాన్ని సంపాదించుకోవడానికి రకరకాల చెడ్డ మార్గాలను ఎంచుకోవడం, ఇవన్నీ కూడా ఇక్కడ రాహు ఇస్తున్నాడు. కాబట్టి మీరు వీటన్నిటిని అదుపు చేసుకోండి. ధర్మంగా ఉండండి. తప్పు అని తెలిస్తే ఒక 100 మీటర్ల దూరం వెళ్ళిపోండి. ఏదైనా పని తప్పు అనిపిస్తే ఒక 100 మీటర్లు దూరం వెళ్ళిపోవడం మంచిది మకర రాశి వారు. కాబట్టి మకర రాశి వారికి ఇప్పుడు మకర రాశి వారు ఉన్న పరిస్థితుల్లో వారికి గ్రహస్థితి కంటే మంచి మాటలు చెప్పడం చాలా ముఖ్యం. వారికి ఈ గ్రహం అట్లా ఉంది, ఈ గ్రహం అట్లా ఉంది, ఇంకో గ్రహం ఏదో చేస్తుందని చెప్పడం కంటే మిమ్మల్ని మీరు బాగు చేసుకునేటువంటి మంచి మాటలు చెప్పడం చాలా విషయం. కాబట్టి చక్కగా ఈ మకర రాశి వారు ముఖ్యంగా భగవద్గీత చదవండి. రోజుకో 10 శ్లోకాలు చదవండి. కృష్ణుడు ఏం చెప్తున్నాడో వినండి అర్జునుడికి. కాబట్టి ఇట్లా ధర్మపరమైనటువంటి మీరెంత ధర్మంగా ఉంటారో ఇది ఇంత చూడండి. ఇప్పుడు మీరు చేసే ప్రతి తప్పుడు పని మీ ఫ్యూచర్ని ఎఫెక్ట్ చేస్తుంది. కాబట్టి ఈ మకర రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండండి. చాలా ఆచితూచి మీరు ఏ పనైనా చేయండి. కాబట్టి ఏ పని చేయాలన్నా ముందుగా మీ పెద్దల్ని కావచ్చు, మీ గురువుల్ని కావచ్చు సంప్రదించిన తర్వాత మాత్రమే మకర రాశి వారు ఏ పనైనా చేయండి. కాబట్టి భగవతారాధన చేయండి చక్కగా. మకర రాశి వారికి అంతా శుభమే జరుగుతుంది. కాబట్టి మకర రాశి వారికి ఎటువంటి సందేహం ఉన్నా కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. నేనే మీ జాతకాన్ని చూసి మీకు అద్భుతమైనటువంటి పరిష్కారం చెప్పే ప్రయత్నం చేస్తాను. అట్లానే మకర రాశి వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే ఈ వీడియోకి ఒక లైక్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఈ వీడియో ఇంకిత్తేనండి. సెలవు. నమస్కారం. వాగర్ధాయ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగదః పితరో వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీమాతా తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు. ఈరోజు మనం ఈ యొక్క కుంభరాశి వారికి 2026 ఫిబ్రవరి మాస ఫలాలు రాశి ఫలితం ఎట్లా ఉందో చూద్దాం. ఇక్కడ వీరికి చూసినట్టయితే కుంభరాశి వారికి 4వ తారీఖు బుధుడు, 5వ తారీఖు శుక్రుడు, 14వ తారీఖు సూర్యుడు, 24వ తారీఖు కుజుడి సంచారం ఇక్కడ మీ వ్యయాన్ని అంటే మీ మకర రాశిని ఇక్కడ వ్యయాన్ని అంటే మకరాన్ని వదిలిపెట్టి మీ రాశిలోకి ఈ గ్రహాల సంచారం జరుగుతుంది. లగ్నం మీదే అంటే మీ రాశి మీదే గురు దృష్టి, మీ రాశిలోనే రాహువు, మీకు అది కాకుండా ఏలినాటి శని ప్రభావం కూడా ఉంది. మరి ఇన్ని ప్రభావాలు ఉన్నప్పుడు ఇప్పుడు ఇన్ని గ్రహాలు ఈ మాసంలో 18, 19 తారీఖుల్లో కుంభరాశిలోనే పంచగ్రహ కూటమి కూడా ఉన్నది. అది కూడా ఒకసారి కాదు 2 సార్లు. 24వ తారీఖు ఒకటి ఉంది, 18, 19 తారీఖుల్లో ఒకటి ఉంది, 24 నుంచి కూడా ఒక పంచగ్రహ కూటమి సంభవిస్తుంది. అంటే మొత్తం 2 పంచగ్రహ కూటములు. 18, 19వ తారీఖుల్లో రాహువు, బుధుడు, శుక్రుడు, సూర్యుడు, చంద్రుడు. అట్లానే 24వ తారీఖు నుంచి కుజుడు, రాహువు, బుధుడు, శుక్రుడు, సూర్యుడు. ఈ గ్రహాల ప్రభావం కూడా ఇప్పుడు ఈ కుంభంలోనే జరుగుతుంది. అంటే మీ రాశిలోనే పంచగ్రహ కూటమి ఉంది. మరి ఇవన్నీ కూడా ఈ యొక్క కుంభరాశి వారి మీద ఏ విధంగా ప్రభావం చూపుతుందో చూద్దాం. మీకు 24వ తారీఖు దాకా కుజుడు వ్యయంలో ఉంటున్నాడు. కొంత ఆరోగ్యపరమైనటువంటి విషయాలు, అట్లానే ఆయనకి ఉచ్చ అయింది. అయినప్పటికీ కూడా కుజుడు లాంటి గ్రహం వ్యయంలో ఉండడం అది ఆయనకి శత్రుస్థానం అయింది. మీ లగ్నాధిపతి, వ్యయాధిపతి కూడా. కాబట్టి ఇక్కడ ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో కొంత మానసికమైనటువంటి ఒత్తిళ్లు ఇక్కడ ఉండేటువంటి అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. అది కాకుండా మీకు ద్వితీయంలో శని, మీకు ఏలినాటి శని 3వ దశ. మరి మీకు ద్వితీయంలో ఉన్నటువంటి శని మీకు వృత్తిలో, ధనంలో, వాక్ స్థానం అని చెప్పుకోవచ్చు ద్వితీయాన్ని. మరి అటువంటి స్థానంలో శని ఉండడం మీకు కొంత మాట దురుసుగా ఉండడం, మీ మాట అనేది మాట తీరు కావచ్చు, అవతల వారికి సరిగ్గా నచ్చకపోవడం, ఇవి కొంత మీకు ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అది కాకుండా వీరికి లగ్నంలోనే రాహు ఉన్నాడు. కొంత అహంకారము, అట్లానే ఉద్యోగపరంగా కొంత మానసిక ఒత్తిడి. ఇక్కడ శుక్రుడు, బుధుడు చూసినట్టయితే మీకు కుటుంబాధిపతి, పంచమాధిపతి, అష్టమాధిపతి, ఇక్కడ నవమాధిపతి, ఈ 2 గ్రహాలు కూడా. ఇక్కడ వీరికి ఆ 2 గ్రహాలు మీకు లగ్నంలో ఉంటున్నాయి. మొదటి 4వ తారీఖు, 5వ తారీఖుల్లోనే మొదటి వారంలోనే వచ్చేస్తున్నాయి. ఇక్కడ ఆ 2 గ్రహాలు సహజంగా ఈ యొక్క కుంభరాశికి ఆ 2 గ్రహాలు మిత్రక్షేత్రమే.
ఇక్కడ మిత్రుడి యొక్క గృహమే ఈ యొక్క కుంభరాశి. అయితే ఇక్కడ రాహు ఉన్నాడు చూసారా? ఈ రాహువు కూడా ఇది మిత్రక్షేత్రమే. మరి 2 గ్రహాలు ఇప్పుడు శుక్రుడు, బుధుడు చూసుకుంటే వీళ్ళిద్దరూ చక్కగా మంచివారు. చాలా అమాయకులని చెప్పొచ్చు. మరి ఇక్కడ రాహువుని చూసినట్టయితే ఒక ఒక రాక్షసమైనటువంటి మనస్తత్వం కలిగిన వాడు. భయంకరమైనటువంటి వ్యక్తి. ఇటువంటి భయంకరమైన వ్యక్తి ఒక్కడు, ఇద్దరు మంచివారు ఒకే ఇంట్లో ఉన్నారు అంటే ఇక్కడ పై చేయి ఎవరిది ఉంటుందంటారు? రాహువుదే ఉంటుంది. కాబట్టి ఇక్కడ రాహువు యొక్క చేతిలోనే ఈ గ్రహాలు ఉంటున్నాయి. అది కాకుండా వీరికి 14వ తారీఖు ఇక్కడ సూర్యుడు కూడా అదే రాశిలో సంచారం చేస్తున్నాడు 14 తర్వాత. మరి ఇక్కడ రాహువుతో సూర్యుడు కలిసి అది వారికి లగ్నంలో ఉన్న స్వభావము, ముఖ్యంగా మీ యొక్క స్వభావము మార్చుకోవాలి. మీ యొక్క ఆలోచన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మీ స్వభావం బాగోకపోతే ఎవ్వరికీ నష్టం జరగదు, మీకే నష్టం. మీ ఆలోచన విధానం మార్చుకోకపోతే ఎవ్వరికీ నష్టం లేదు, మీకే నష్టం. ఇవన్నీ కూడా మీకు మాత్రమే ఇబ్బంది కలిగించేటువంటి అవకాశాలకు దారితీస్తున్నాయి. ఇక్కడ మీరు ఎట్లా ఉండాలి, మరి మీ మనస్తత్వాన్ని మీరు ఎట్లా మలుచుకోవాలి, ఎట్లా మార్చుకోవాలి అంటే గనక ఖచ్చితంగా మీరు ఒక ఉదాహరణకి చెప్పొచ్చు. ఒక ఆర్మీ సోల్జర్ ఎట్లా ఉంటాడో దృఢమైన సంకల్పంతో ఒక లెగసీగా, ఒక లెగసీ మీకంటూ ఒక గోల్ ఉండాలి. దానికోసం మాత్రమే మీరు పనిచేయాలి. మీకంటూ ఒక మంచి నిర్ణయం తీసుకొని ఎప్పుడైతే మీరు ఆ నిర్ణయం మీద కట్టుబడి ఉంటారో అప్పుడు మాత్రమే మీకు ఇక్కడ లాభం కనిపించేటువంటి అవకాశం కనిపిస్తుంది. అంటే మీరు మారాలి అని అర్థం, మార్చుకోవాలి మిమ్మల్ని మీరు. ఇక్కడ మీరు లగ్నంలో రాహు ఉన్నాడు చూసారా? ఇక్కడ ఈయన నిలకడ ఇవ్వడం, ఆలోచన విషయాల్లో నిలకడ లేకపోవడం, సరైన ఆలోచనలు లేకపోవడం, నిర్ణయాలు కూడా సరిగ్గా లేకపోవడం, ఇవన్నీ చేస్తుంటాడు. మరి అటువంటి రాహు ప్రభావాన్ని పెంచకుండా ఇక్కడ సూర్యుడు 14 తర్వాత వస్తున్నాడు కాబట్టి ఆ సూర్య అనుగ్రహం పెంచుకోండి. ఆ సూర్యుడి యొక్క అనుగ్రహాన్ని పెంచుకోండి. సూర్యుడు అంటేనే మనకి ఆయన చక్కటి ధైర్యాన్ని ఇచ్చేవాడు. కాబట్టి అటువంటి సూర్యుడు మీ లగ్నంలోకి వస్తున్నాడంటే మీరు అది శత్రుక్షేత్రమే. అక్కడ సూర్యుడు వీక్గానే ఉన్నాడు. రాహుదే పై చేయి అవుతుంది. కానీ ఈ ప్రభావం ఎట్లా తగ్గాలంటే మిమ్మల్ని మీరు బలంగా ఒక రాయిలాగా, మీ మనస్సును ఒక రాయిలాగా చేసుకొని మీరు మారగలిగితే గనక ఇక్కడ ఈ ప్రభావం అనేది కొంత తగ్గేటువంటి అవకాశం కనిపిస్తుంది. అది అక్కడికి మీకు లగ్నాధిపతి శని కూడా ద్వితీయంలో ఉంటున్నాడు, ఏలినాటి శని. ఏదైతే మనం సంకల్పించుకొని బలంగా చెయ్యాలి అనుకుంటాం అందులోనే ఇబ్బందులు ఉంటాయి. ఈ యొక్క కుంభరాశి వారికి ఏదైతే నిర్ణయించుకుంటామో వాటిలోనే కొంత ఇబ్బందులు ఉంటాయి. ఏదైతే ఒక పని అనుకున్నామో 10 నిమిషాల్లో అయిపోయే కూడా 10 నిమిషాల్లో అయిపోయే పని కూడా 4-5 గంటలైనా సరే ఆ పని అవ్వదు. కాబట్టి అటువంటివన్నిటిని కూడా తట్టుకొని ఒక బలంగా మీరు ఎప్పుడైతే నుంచుంటారో అప్పుడే మీకు మంచి విజయాలు లభిస్తాయి. ఇదేదో ఈ వారము, ఈ మాసము ఇవి కాదు నేను చెప్తుంది. నేను ఫ్యూచర్ గురించి చెప్తున్నాను. ఇప్పుడు మీరు ఎంతైతే బలంగా ఉంటారో అది ఖచ్చితంగా మీ ఫ్యూచర్‌ని నిర్ణయించేటువంటి అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి ఈ యొక్క కుంభరాశి వారికి. ఈ మాసంలో కూడా చూడండి ఇక్కడ పంచగ్రహ కూటమి అసలే ఇబ్బందులు అనుకుంటుంటే ఏలినాటి శని, లగ్నంలో రాహువు, అక్కడ సప్తమంలో కేతువు, అసలే ఇబ్బందులు అనుకుంటే ఇప్పుడు ఈ పంచగ్రహ కూటమి అది ఒకసారి కాదు 2 సార్లు. మరి ఎంత బలంగా ఉంటే మీరు మీ యొక్క అనుకున్న మీ యొక్క గోల్‌ని మీరు రీచ్ అవ్వగలరు. ఒక రాయిని 100 సార్లు 200 సార్లు చెక్కితేనే అది విగ్రహంగా మారుతుంది. అట్లానే మీరు కూడా ఒక రాయిలాగా మీరు బలంగా ఎన్ని గాయాలైనా తట్టుకోండి. తర్వాత మీలోనే భగవంతుడు చక్కగా మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. కాబట్టి ఇక్కడ కుంభరాశి వారికి ఈ మాసం అనుకూలత చాలా తక్కువగా ఉంది. కానీ మీరు ఎప్పుడైతే సంకల్పంతో ముందుకు వెళ్తారో అదే మీకు చక్కటి ధైర్యాన్ని ఇస్తుంది. మీ ఇష్టదేవత చక్కగా ఆరాధన చేయండి. ఇక్కడ గురుబలం బాగుంది. ఏ దేవతకు ఆరాధన చేసినా ఈ సమయాల్లో త్వరగా ఆ అనుగ్రహాన్ని మీకు చక్కగా కలిగించేటువంటి ఏకైక గ్రహం ఇక్కడ గురుగ్రహం. ఆ గురువు చక్కగా పంచమంలో ఉండి నేరుగా ఇక్కడ సంభవిస్తున్నటువంటి పంచగ్రహ కూటమి కావచ్చు, మీ రాశిని కావచ్చు, అన్నిటినీ ఆయన గురువు చూస్తూనే ఉన్నాడు. అంటే మీ ఇబ్బందుల్ని భగవంతుడు చూస్తున్నాడు అని చెప్పుకోవచ్చు ఇక్కడ ఉదాహరణకి. కాబట్టి మీరు భగవంతుడికి ఆరాధన చేయండి. చక్కగా ఆయనే అన్ని రకాలుగా మిమ్మల్ని కాపాడతాడు. కాబట్టి కుంభరాశి వారికి చక్కగా ఎటువంటి సమస్య ఉంది అనిపించినా కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. నేనే మీ జాతకాన్ని చూసి మీకు అద్భుతమైనటువంటి పరిష్కారం చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈ వీడియో ఇంకింతేనండి. సెలవు, నమస్కారం. వాగర్ధాయవ సంపృక్తౌ వాగర్ధ ప్రతిబద్ధయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ.
శ్రీమాత తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు. ఈరోజు మనం మీనరాశి వారికి ఈ యొక్క ఫిబ్రవరి మాస ఫలాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ఇక్కడ ముఖ్యంగా చూస్తే 4వ తారీఖు బుధుడు, 5వ తారీఖు శుక్రుడు, 14వ తారీఖు సూర్యుడు, 24వ తారీఖు కుజుడి సంచారం మకరాన్ని వదిలిపెట్టి కుంభానికి వెళ్తున్నాయి. అంటే ఈ గ్రహాలన్నీ కూడా మీ మీనరాశికి వ్యయంలో సంచారం చేస్తున్నాయి. అంటే 12వ స్థానంలో సంచారం జరుగుతుంది. ఇక్కడ వీరికి ముఖ్యంగా చూస్తే వీరికి ఏలినాటి శని, లగ్నంలో శని ఉన్నాడు. కొంత మానసిక ఒత్తిడి, మానసికమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి. అయినప్పటికీ కూడా చక్కగా మీకు లగ్నాధిపతి అయినటువంటి గురువు చతుర్థంలో చక్కగా ఆయన కుటుంబంలో చక్కగా ఆయన అనుకూలిస్తున్నాడు. కొత్త వాహనాలు, కొత్త గృహ నిర్మాణాలు ఇవి చేసే వాళ్ళందరికీ కూడా చక్కగా అనుకూలత బాగుంది. అట్లనే బంగారంలో ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకున్నా కూడా అక్కడ చక్కగా అట్లాంటి వారికి చక్కగా అనుకూలిస్తుంది. అది కాకుండా వీరికి ముఖ్యంగా ఏకాదశంలో కుజుడు కూడా చక్కగా ఈ మాసాంతం కూడా ఉంటారు. అంటే ఈ మాసం చివరి దాకా 24వ తారీఖు దాకా ఏకాదశంలో కుజుడు బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. చక్కగా మీరు అనుకున్న పని చక్కగా నెరవేరుతుంది. ఈ ఏలినాటి శనితో ఇబ్బందులు పడుతున్న వారు ఈ మీనరాశి వారికి కొంత విముక్తి ఈ మాసంలో కలిగేటువంటి అవకాశం చక్కగా ఉంది. ఇక్కడ గురువు ఎక్కువ మిమ్మల్ని కాపాడాలా, అంటే గురువు కాపాడాలా, కుజుడు కాపాడాలా, ఈ రెండు గ్రహాలు పోటీ పడుతూ కాపాడుతున్నాయి మిమ్మల్ని చెప్పుకోవచ్చు అనమాట. ఈ రెండు గ్రహాలు ఈ యొక్క మీనరాశిని చక్కగా వారు ఏ విధంగా అనుకూలించాలి అని ఎక్కువగా వారు తాపత్రయపడుతున్నట్లే కనిపిస్తున్నాయి. అట్లనే వీరికి సూర్యుడు కూడా 14వ తారీఖు దాకా అదే ఏకాదశంలో ఇక్కడ సూర్యుడు అనుగ్రహం కూడా 14 దాకా బాగుంది. అయితే వీరికి వ్యయంలో రాహు సంచారం, ఆ రాహు మీద గురు దృష్టి, అట్లనే అదే వ్యయంలో మీకు తృతీయాధిపతి, అష్టమాధిపతి అయినటువంటి పరమ శత్రువు అయినటువంటి శుక్రుడు, అట్లనే మీకు చతుర్థాధిపతి, సప్తమాధిపతి అయినటువంటి మధ్యస్థమైనటువంటి మిత్రుడైనటువంటి బుధుడు కూడా ఈ వ్యయంలోనే రాహుతో కలిసి ఉంటున్నారు. కాబట్టి ఇన్ని బాగున్నాయని చెప్పుకున్నాం. ఇప్పుడు బాలేదు అనే విషయానికి వస్తే ఇక్కడ కొంత ఇబ్బంది, ఇక్కడ కొంత ఖర్చులు, అట్లానే మీకు ముఖ్యంగా తృతీయాధిపతి, అష్టమాధిపతి ఇక్కడ శుక్రుడు వ్యయంలో ఉండడం, కొంత ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో కొంత ఖర్చులు కనిపిస్తున్నాయి. అయితే మామూలుగా శుక్రుడు వ్యయంలో ఉండడం కొంత అనుకూలత పెరుగుతుంది. కానీ ఇక్కడ రాహుతో కలిసి వ్యయంలో ఉండడం ఇది కొంత ఆరోగ్యపరంగా కొంత ఇబ్బందులు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అది కాకుండా బుధుడు కూడా మీకు వ్యయంలో ఉన్నాడు. వారిద్దరు ఆ రెండు గ్రహాలకి వ్యయం అనేది మిత్రక్షేత్రమే అయింది. అక్కడ రాహు కూడా అది మిత్రక్షేత్రమే అయింది. అయినప్పటికీ కూడా ఇక్కడ రాహుతో కలిసి ఉండడం, వ్యయం అవ్వడం, ఇది కొంత వ్యయము అంటేనే ఖర్చు, అనవసరమైనది అని అర్థం చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ అటువంటి వ్యయంలో ఇన్ని గ్రహాలు ఉండడం కొంత ఖర్చు అనేది బాగా క్రియేట్ అవుతుంది. అట్లనే యొక్క మీనరాశి వారికి ఏదన్నా చెడు అలవాట్లు ఉన్నవారు కొంత జాగ్రత్త తీసుకోవాలి. ఆరోగ్యపరంగా కొంత ఇబ్బందులు ఈ మాసంలో క్రియేట్ అయ్యే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. శుక్రుడు కూడా మీకు తృతీయాధిపతి, భోగకారకుడైనటువంటి శుక్రుడు రాహుతో కలిసి అది కూడా వ్యయంలో ఉండడం కొంత ఈ యొక్క చెడు అలవాట్లు ఉన్నవారు కొంత జాగ్రత్త వహించాలి ఆరోగ్యపరంగా. కాబట్టి ఇక్కడ మీనరాశికి చూసినట్టయితే ఏది ఎట్లా ఉన్నా సరే ఇక్కడ చక్కగా కుజుడి అనుగ్రహం, ముఖ్యంగా మీ లగ్నాధిపతి అయినటువంటి గురువు చక్కగా చతుర్థంలో కొంత అనుకూలత, ఈ రెండు గ్రహాల అనుకూలం ఇక్కడ బాగుంది. అయితే మీరు చక్కగా గురువు ఆరాధన చేయండి. మీ లగ్నాధిపతే కాబట్టి గురువు దక్షిణామూర్తికి, దత్తాత్రేయ స్వామికి ఇత్యాది దేవతలకి ఆరాధన చేయడం వల్ల మీనరాశి వారికి కొంత శుభ ఫలితాలు ఎక్కువ అవుతాయి కూడా. ఈ మాసం అంతా కూడా చక్కగా ఈ యొక్క మీనరాశి వారికి మధ్యమ ఫలితాలే కనిపిస్తున్నాయి. అయితే మీరు ఆ మధ్యమ ఫలితాలను ఉత్తమ ఫలితాలుగా మార్చుకోవాలి అంటే చక్కగా గురువుకు ఆరాధన చేయాల్సిందే. కాబట్టి ఈ మీనరాశి వారికి ఏదన్నా జాతక సమస్య ఉంది అనిపిస్తే చక్కగా కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. నేనే మీ జాతకాన్ని చూసి మీకు అద్భుతమైనటువంటి పరిష్కారం చెప్పే ప్రయత్నం చేస్తాను. అట్లానే మీనరాశి వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే ఈ వీడియోకి ఒక లైక్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఈ వీడియో ఇంకింతేనండి. సెలవు, నమస్కారం.